అర్హుని కాదేమనిపిస్తుంది ఒక్కసారి. బట్ బాధ పెట్టట్లేదు ఎవరిని. ఇది వరకు విజయప్రసాద్ రెడ్డి వేరు, ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి వేరు. మీకు కూడా తెలుసు. నా పాత ప్రసంగాలు వింటుంటే మామూలుగా ఎర్ర కాల్చి వాతలేసినట్టు ఉండేవి. నువ్వు లాజిక్లు మాట్లాడితేనే నీకంటే పెద్ద లాజిక్లకు బాబున్నాయన. ఇంకా మీరు డ్యాన్సుల గురించి ఎత్తుక్కుంటూ పోతే బ్యాంకాక్, థాయిలాండ్, చైనా, రష్యా, జపాన్, ఆఫ్రికా అన్ని దేశాల్లో చాలామంది నన్ను అపార్థం చేసుకునేవారు. ఏందండి ఈయన ప్రతిసారి ఇలా తిట్టేస్తే ఎలాగండి, ఇలాంటి ఎలా అంటే అప్పుడు ప్రభు దయ వల్ల నన్ను నేనే పరీక్షించుకుని, అరే నాయన ఇంజక్షన్ చేసేటప్పుడు ఇలా చేయకూడదురా, దూరంగా క్రికెట్ బాల్ వేసినట్టు 10 కిలోమీటర్లు వెళ్ళి ఎత్తుకుని వచ్చి ఇలా పొడిసేస్తాడు చచ్చిపోతాడు నాయన, అలా పొడకూడదురా అని నన్ను నేనే తగ్గించుకొని, చిచి ఇది విధానం కాదు, మెల్లగా దూది పట్టుకుని దగ్గరికి వచ్చామా, ఏంటి పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం పర్లేదమ్మా 2 నిమిషాలు అలా కూర్చో, ఏముండదు నేను చాలా స్పెషలిస్ట్ అమ్మా ఇందులో చేయడంలో, ఏం కదా కూర్చో, ఏం కదన్నా నవ్వుతూ ఎక్కిచ్చేస్తే అది బెటర్ అనిపించింది నాకు. అందుకనే ఆ పాత విజయప్రసాద్ రెడ్డిని చంపేసి కొత్తోడిని మళ్ళీ సీతాకోక చిలకల బయటికి నేనే తెచ్చుకున్నా. అలా తెచ్చుకున్నందువల్ల ఇప్పుడు అదే తిడుతున్నాను, కానీ నవ్వుతూ తిడుతున్నాను అంతే. Real God songs and messages. చాలా సంతోషం. దేవుని యొక్క మహాకృపను బట్టి కొంతమంది వారు కూడా ఈ లైవ్ చూస్తూ ఉంటారు. వారు తమ ప్రయాణాల్లో ఉండి లైవ్ చూస్తూ ఉంటారు. వారి కొరకు కూడా నేను ప్రార్థించాను. సో వీరందరూ ఈరోజు మనతో పాటు ఈ పరమ కనాను యాత్రలో చేర్చబడినవారు. ఇందులో చేర్చబడినవారు పరమ కనాను యాత్రలో చేర్చబడినవారు. కాబట్టి ఆనందం అనేది హృదయానికి సంబంధించింది. ఇప్పుడు 50 మంది రక్షణ పొందారు. ఆనందంగా ఉన్నారు లేదా మీరు? ప్రభువును ఆశ్రయించిన ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉంటారు. ఎందుకో తెలుసా? లూకాసు వార్తలో చాలా స్పష్టంగా చెప్పాడు, ఒక పాపి మారు మనసు పొందితేనట పరలోకంలో ఉన్న తండ్రికి గొప్ప సంతోషం, దూతల ఎదుట సంతోషం. ఇప్పుడు సంతోషాన్ని ఎలా వ్యక్తపరచాలి అంటే, ఇప్పుడు 50 మంది రక్షణ పొందారు. ఇప్పుడు మనం సంతోషాన్ని ఎలా వ్యక్తపరుద్దాం? సరిపోదేమో. విజిల్ అని కొట్టాలా దేవుడికి? డ్యాన్స్ ఏమైనా వెయ్యాలా? సంతోషం అనేది హృదయ సంబంధమైంది. దాన్ని ఎలా వ్యక్తపరచాలి అంటే, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనం పర్సనల్గా ఉన్నప్పుడు ఇంట్లో నేను, నా భార్య, నా పిల్లలు మాత్రమే ఉన్నాం. మేము ఎలా ఎగిరినా ఎవరికి ఇబ్బంది లేదు, అంతే కదా? మా ఇష్టం, మా ఇల్లు, మేము మాత్రమే ఉంటాం కదా. సో మాకు ఇబ్బంది ఏమీ లేదు, ఎందుకంటే అది సంఘం కాదు కాబట్టి సరదాగా మా గంతులేసుకున్నా, సోఫాలకి గెంతినా, దూకినా, కుర్చీలెక్కి ఎగిరినా, ఏం చేసినా అది ఇంట్లో జరిగేది తప్ప బయట జరిగేది కాదు. ఇప్పుడు బయట దీపంగా నువ్వు ఉన్నప్పుడు నీ సత్క్రియలు ప్రకాశిస్తూ ఉంటాయి. నిన్న కూడా చెప్పాను, పర్సనల్ లైఫ్ ఉంటుంది, ప్రైవేట్ లైఫ్ ఉంటుంది. ఇప్పుడు నేను పబ్లిక్ స్పీకర్గా ఇక్కడ మాట్లాడుతున్నాను, మీ అన్నయ్యగా, నాయకుడిగా మాట్లాడుతున్నాను కాబట్టి ఈ డ్రెస్ కోడ్లో వచ్చాను. అదే నేను ఇంటికాడ ఉంటే షార్ట్ వేసుకుని, టీషర్ట్ వేసుకుని కూర్చుంటాను. ఇప్పుడు షార్ట్ వేసుకుని, టీషర్ట్ వేసుకుని ఇక్కడికి వచ్చి వాక్యం చెప్తే బాగుంటుందా? బాగోదు కదా, బాగోదు. ఇప్పుడు నేను షార్ట్ వేసుకుని, టీషర్ట్ వేసి ఏదైతే నా బట్టలే కదా, మోకాళ్ళు దాకా ఉన్నాయి కదా, సరిపోతాయి కదా అంటే అది పద్ధతి కాదు. అది ఒక పద్ధతి ఉంటుంది, దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిని మనం ఫాలో అవ్వాలి. ఇంటి దగ్గర ఉండే విజయప్రసాద్ రెడ్డి వేరు, ఇక్కడ ఉండి వాక్యం ప్రకటించే విజయప్రసాద్ రెడ్డి వేరు. అలాగే మీరందరూ అంతే. మీరు ఇక్కడ చక్కగా చీరలు కట్టుకుని, డ్రెస్సులు వేసుకుని అందంగా వచ్చారు. ఇంటి దగ్గర మీ ఇష్టం వచ్చినట్టు ఉంటారు మీరు, అంతే కదా? మీకు ఏది కంఫర్ట్గా ఉంటే ఆ డ్రెస్ వేసుకుని, అది నైటీ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు మీ ఇంటి దగ్గర మీ కంఫర్ట్ బట్టి ఉంటారు. అలాగే పురుషులు కూడా మీ ఇంటి దగ్గర మీ కంఫర్ట్ని బట్టి ఉంటారు. ఇక్కడ చక్కగా షర్టు ప్యాంట్ వేసుకుని నీట్గా వచ్చారు. ఇంటి దగ్గర మీరు లుంగి కట్టుకోవచ్చు, లేకపోతే షార్ట్ వేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. సో అలాగే దేవుని సన్నిధిలో ఆనందించేటప్పుడు ఆ ఆనందానికి కూడా ఒక అవధులు ఉంటాయి, ఒక పద్ధతి ఉంటుంది, ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధిలోనే, ఆ పద్ధతిలోనే మన ఆనందాన్ని ఏం చేయాలి? వ్యక్తం చేయాలి. ఒక విషయాన్ని చెప్తాను. ఈరోజు ప్రసంగం ఎవరికి నొప్పి కలగకూడదు, కానీ అందరూ ఆలోచించాలి. ఎందుకంటే ఈ విధానంలో నాతో ఫ్రెండ్స్గా ఉన్న సేవకులు కూడా ఉన్నారు. దే ఆర్ ఆల్ మై ఫ్రెండ్స్ నౌ. వాళ్ళు నాతో వాట్సాప్లో టచ్లో ఉంటారు, చక్కగా మాట్లాడుకుంటాం, ఎదురు పడితే హాయ్ అన్న, తమ్ముడు, అంత ప్రేమగా ఉంటాం. కానీ ఈ ప్రసంగం
వాళ్ళను కూడా ఆలోచింపచేయాలనేది నా ఆలోచన. సో కాబట్టి దీన్ని ఒక విమర్శగా తీసుకోకుండా సద్విమర్శగా తీసుకుంటే మనం అందరం బాగుంటాం. దీన్ని ఎవ్వరూ విమర్శగా తీసుకోకుండా ఎలా తీసుకుందాం? సద్విమర్శగా తీసుకుందాం. లాస్ట్ డే కదా, యూత్, యవనస్తులు, ముఖ్యంగా నా పిల్లలు, వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత హోటల్ ఫుడ్ కూడా తింటారు, కాస్ట్లీ హోటల్లో తినొచ్చు. కానీ అమ్మ చేతి వంటే కదా. ఎక్కడ నా పిల్లలు చెడ్డ ఆహారం తిని పాడైపోతారో అన్న భయం అమ్మకి ఎలాగైతే ఉంటుందో, సత్యం ప్రకటించే ఒక సేవకులు కూడా బయటికి వెళ్ళిన నా బిడ్డల్ని ఏ దుష్టుడు ఏ రీతిగా చెరిపేస్తాడో, ఎక్కడ ఎలా మభ్య పెడతాడో, ఎక్కడ ఎలా పాడు చేస్తాడో అన్న భయం ప్రతి సంఘ కాపరికి ఉంటుంది, ఉండి తీరాలి. అందుకే అన్నాడు, క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు, నా సత్యవాక్యము వలన నేను మిమ్మును కంటిని అన్నాడు పౌలు. కన్నానన్నాడు, వాక్యంతో కన్నానన్నాడు. ఆ వాక్యం ఎంత శక్తివంతమైందంటే ప్రతిదానికి వాక్యమే అన్నట్టు. ఇప్పుడు మనం ఉంది, ఏం చేసుకున్నా అన్నమే. మనకి పరమాన్నం వండుకోవాలి, అన్నంతోనే వండుకుంటాం. రెగ్యులర్గా భోజనం చేయాలి, అన్నమే వాడతాం. బిర్యానీ తినాలి, అన్నమే వాడతాం. పులిహోర తినాలి, అన్నమే వాడతాం. టమాటా రైసు, జీలకర్ర రైసు, కిచిడీలు, వామన్నం, ఇంకా మీరు ఏ వండుకున్నా దేంతో వాడతాం? ఎక్కువ శాతం అన్నమే. చివరికి ఇడ్లీ వండుకోవడానికి నూక కూడా ఇదే కదా. బియ్యం నూకేనా? అది కాదా? కొత్త రకం నూక, ఏదో నూక. ఉప్మా వండుకున్నా వరి నూక ఉప్మా వండుకుంటాం కదా. సో అలాగా మనం ప్రతిదానికి దేని వాడుతున్నాం? ఎక్కువ శాతం అన్నాన్ని వాడుతున్నాం. అలాగే ప్రతిదానికి వాక్యాన్నే వాడాలి. ఇంకో కొత్తది వాడడానికి మనకి ఏముందండి? ఆకలి తీర్చేది ఏంటి? వాక్యం. అందుకే అక్షయాహార వితరణ సదస్సు. ఏంటది? అక్షయాహార వితరణ సదస్సు, సత్యవాక్య పండుగ. ఈ సత్యవాక్యాన్ని ప్రకటించే పండుగ, సత్యవాక్యంతో నింపబడిన పండుగ. ఈ 6 రోజులు ఎంత హ్యాపీగా గడిచిపోయాయంటే అస్సలు టైం తెలియలేదు, నిద్ర లేదు, అన్నం మీద లేదు. పడుకుంటే నిద్ర పట్టి చావట్లా, అయ్యే గుర్తొస్తున్నాయి. లైట్లు, మనుషులు, మీరు, భోజనాలు, ఇవే కదా. ఎంతమంది, ఎన్ని వేల మంది చక్కగా భోజనం చేశారో నిన్న ఈరోజు. చాలా ఆనందం అనిపించింది నాకు. ఒక పద్ధతిగా లైన్లో కొట్టుకోకుండా, నెట్టుకోకుండా, గెంటుకోకుండా ప్రశాంతంగా హాయిగా ఆనందంగా కడుపు నిండా తింటుంటే, అక్కడ ఎలాగైతే వడ్డించేవాడికి ఆనందం కలిగిందో, మా పిల్లలు చూడండి వడ్డించేటప్పుడు నవ్వుకుంటూ ఆనందంగా వడ్డించేస్తున్నారు. అలా అంటే ఈ అమ్మ వడ్డించినప్పుడు ఎంత ఆనందపడద్దో, వాక్యం వడ్డించినప్పుడు బోధకుడు కూడా అంతే ఆనందపడతాడు. ఇది నిజం. ఇది నాకు ఎలా ఉంటుందో తెలుసా? ఒక ప్రసంగం పూర్తయ్యేసరికి నాకు ఎలా ఉంటుందంటే, అరే ఈ ప్రసంగం సక్సెస్ అవ్వాలి. ఏంటి సక్సెస్ అవ్వడం అంటే, ఈ ప్రసంగం వింటున్నప్పుడు అందరి కాన్సన్ట్రేషన్ నా మాటల మీదే ఉండాలి. ఈ మాటలు వాళ్ళ హృదయాలలోనికి బాణాల్లా గుచ్చుకుపోవాలి. ఒక్కో మాట వాళ్ళను తట్టి తన్ని నిద్రలేపాలి. అరే అన్నయ్య మాట్లాడుతుంటే ఇది దైవస్వరమే కానీ మానవస్వరం కాదని మనుషుల్ని పొగిడినట్టు కాకుండా, అంటే సందర్భం వేరనుకోండి, మనుషుల్ని పొగిడినట్టు కాకుండా ప్రవక్తలు మాట్లాడుతున్నప్పుడు ఇది దైవస్వరమే కానీ మానవ స్వరం కాదని ఎలా అర్థం చేసుకున్నారో అలా అర్థం చేసుకోవాలి. హేరోదు రాజు దగ్గర ఉన్నట్టు కాదు, ప్రవక్తల దగ్గర కూడా అలాంటి పదప్రయోగాలు చేశారు. ప్రవక్తల దగ్గర మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఈ ప్రవక్త ద్వారా మాతో మాట్లాడుచున్నాడు, దేవుడు తన పితరుల ద్వారా మనతో మాట్లాడాడు, కాబట్టి అది దైవస్వరమే కానీ మానవ స్వరం కాదా అని తీసుకోవడానికి లేదని పిల్లలు అనుకోవాలి. అలా అనుకున్నప్పుడు నా ప్రసంగం ఏమైనట్టు? సక్సెస్ అయినట్టు. ఒక్కరి కంటి వెంటైనా కన్నీరు రావాలి, ఒక్కరైనా హృదయంలో పొడవబడాలి, ఒక్కరైనా మారు మనస్సు పొందాలి, ఒక్కరైనా సత్యం తెలుసుకోవాలి, ఒక్కరైనా తమ జీవితాన్ని స్థిరపరుచుకోవాలి, బలపరుచుకోవాలి. ఇలా ఎప్పుడైతే మన జీవితంలో జరుగుతుందో మనం సక్సెస్ అయిపోయాం. మన ప్రసంగం సక్సెస్ అయిపోయింది. దానికోసం మనం చాలా ప్రయాసపడాలి. మీరు అనుకోవచ్చు, ఏముందండి విజయాన్న మాట్లాడేస్తాడు మేము వినేస్తాం. అది కాదు నాయన. ఎప్పటికప్పుడు నన్ను నేను చెక్కుకుంటూ, ప్రాక్టీస్ అవుతూ, ప్రయాసపడుతూ, ఇదిగో ఇలా రాసుకుంటుంటాను. సెమినార్ వస్తే ఇంకా జాగ్రత్తగా ఉంటాను. కొన్ని సందర్భాలు అసలు రాసుకోను, కొన్ని సందర్భాల్లో రాసుకుంది చెప్పను. అంటే మొత్తం మీద బుర్ర మాత్రం ఎప్పుడు రన్నింగ్లో ఉంటూనే ఉంటుంది. ఇది ఎప్పుడు పనిచేస్తుంటుంది. అరగంటలో పాటలు రాసేస్తున్నానంటే లోపల చాలా ఉండాలి కదా. పాట రాయడం వేరు, ఆ పాటకు ట్యూన్ చేయడం వేరు, ఆ పాట పాడడం వేరు, ఆ పాటను మళ్ళీ ప్రజల్లోనికి తీసుకొని వెళ్ళడం వేరు. ఇవన్నీ చాలా కష్టతరమైనవి. ఒక శిల్పాన్ని చెక్కాలంటే చాలా కష్టం. అదే శిల్పానికి వంకలెట్టాలంటే ప్రతి ఒక్కడు పెట్టగలడు, అంతే కదా. ముక్కేట అలా ఉంది, నోరు కొంచెం చిన్నదైనట్టుంది,
ఇది కొంచెం చెయ్యి ముందుకు వచ్చినట్టుంది, ఎవడైనా పెడతాడు దిక్మాల వంకలో. ఆ శిల్పాన్ని చెక్కి చూపించరా చవట అనాలి అలాంటోడిని. ఆ శిల్పాన్ని చెక్కి చూపించు. అంత అందంగా చెక్కి చూపించడం రాదు, కానీ ఏం చేస్తుంటారు వీళ్ళు, కొంచెం ఇలా ఉందండి, అలా ఉంటే బాగుండండి, అలా ఉంటే గాలిగాళ్ళు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మనం ఒక పాట కానీ ఒక ప్రసంగం కానీ ప్రజల్ని ఆలోచింపజేస్తుందా లేదా, దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం అది వాక్యపు భావాలను రంగరించి తీసుకెళ్ళిందా లేదా. కొంచెం సాంబార్ వేసుకో, కొంచెం చట్నీ వేసుకో, కొంచెం కర్రీ వేసుకో, లాస్ట్లో పెరుగు వేసుకో అన్నట్టు ఉండాలి ప్రసంగం. ఎలా ఉండాలి? షడ్రుచులతో భోజనం చేసినట్టు ఉండాలి ప్రసంగం. షడ్రుచులు. అరే తింటున్నంతసేపు చాలా రుచిగా అనిపించింది నోటికి, హృదయానికి. అలాగే అది మా లోపల అరిగిపోయింది. అరిగిపోయి ఏమిచ్చింది? బలాన్ని ఇచ్చింది. అది ప్రసంగం విధానం. సో ఈరోజు కూడా ఒక అమూల్యమైన సందేశాన్ని నా యవనస్తుల కోసం, పెద్దల కోసం, పిల్లల కోసం, అందరి కోసం మాట్లాడతాను. ఈ లైవ్లో ఉన్న వాళ్ళు నాకు చేయాల్సిన సహాయం ఏంటంటే, ఈ ప్రసంగాన్ని మీరు బాగా విని, మీరు విన్న తర్వాత ఎవరెవరికి ఇది అవసరమో వాళ్ళకి పంపించాలి. మర్చిపోవద్దు. నిజమే, ఇది అన్నయ్య చెప్పింది నిజమే అని మీకు అనిపిస్తే మీరు పరిశీలించుకోండి. ముందు వాక్యం అడ్డు పెట్టుకుని, వాక్యం దగ్గర పెట్టుకుని పరీక్షించుకోండి. అంతా పరీక్షించుకున్న తర్వాత లాస్ట్లో మంచి కిళ్ళి పెట్టినట్టు మంచి ప్రసంగం ఇచ్చి పంపించాడు మా అన్నయ్య అని మీరు అనుకుంటే ఇంటికి వెళ్ళాలి. సో అందుకే నేను ఇంత చక్కగా మీ అందరితో మాట్లాడుతున్నాను. రైట్. రేపు పొద్దున కూడా మాట్లాడతాను. రేపు సండే కదా, రేపు మార్నింగ్ ఎంతమంది ఉంటారో మరి ఎంతమంది వెళ్ళిపోతారో నాకు తెలీదు. సో రేపు పొద్దున కూడా ఒక మంచి సందేశం మాట్లాడే మిమ్మల్ని ఇంటికి పంపిస్తాను. రైట్. రేపు బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు కూడా ప్రభు బలలో పాలిభాగం తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఇప్పుడు బైబిల్ గ్రంథంలోకి వెళదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 32-33 వచనాలు చూద్దాం. లాస్ట్లో ఆ పాట ప్లే చేస్తాం స్క్రీన్ మీద. ఏ పాట? నా స్థితిగతులన్నీ మార్చేవాడవు, ఆరాధన ప్లస్ ఆదరణ, ఆరాధన ప్లస్ ఆదరణ పాట లాస్ట్లో స్క్రీన్ మీద చూద్దాం. ఫుల్ సాంగ్ చక్కగా చూద్దాం. ఈలోగా ఆల్రెడీ అది యూట్యూబ్లో అప్లోడ్ చేసేసాం మధ్యాహ్నమే. ఎవరైనా ఒకవేళ చూడాలనుకుంటే యూట్యూబ్లో చూడండి. దాని క్రింద మీ అమూల్యమైన కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు దాన్ని షేర్ చేయండి. ఆ పాట ఇంకా అనేక మందికి రీచ్ అవ్వాలి. ఆ పాట మీ సంఘాల్లో, ఇతరుల సంఘాల్లో పాడుకోవాలి, ప్రభువును ఆరాధించాలి, ఆదరించబడాలి. రైట్. చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 32 చదవండి ఒకసారి. ఏముంది అక్కడ? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక స్క్రీన్ మీద చూపిస్తున్నారు. మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నాయంట. బాగా అర్థం చేసుకోండి. ఈ మాట ఎందుకన్నాడు ఇక్కడ భక్తుడు? ప్రవక్త ఆత్మ ఎప్పుడు కూడా ప్రవక్త స్వాధీనంలో ఉంటుందంట. కొన్ని సందర్భాల్లో చూడండి, మనం ఏదో అలా ఫ్లోలో వచ్చేసిందండి, ఏదో అలా మాట్లాడేసానండి, ఏదో అలా చేసేసానండి, ఏదో అలా తెలియకుండా జరిగిపోయిందండి. ఇది కాదు. ఇది ఇంట్లో ఉన్నప్పుడో, బయట ఉన్నప్పుడో, లేకపోతే కారు మీద వెళ్తున్నప్పుడో, బైక్ మీద వెళ్తున్నప్పుడో అలా ఏదో తెలియకుండా జరిగిపోయిందంటే అది వేరే. కానీ ప్రసంగం చేసేటప్పుడు కానీ, సభలో మాట్లాడుతున్నప్పుడు కానీ, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు కానీ నువ్వు నీ స్వాధీనంలో ఉండాలి. ప్రవక్తల ఆత్మలు ఎక్కడున్నాయంట? వారి స్వాధీనంలో ఉన్నాయంట. అంతే కదా? నేను నా స్వాధీనంలో ఉండాలా, నీ స్వాధీనంలో ఉండాలా? నేను నా స్వాధీనంలో ఉంటే నేను స్వతంత్రుణ్ణి, నేను నీ స్వాధీనంలో ఉంటే నేను బానిసని. ఐఎమ్ నాట్ ఎ స్లేవ్, ఐఎమ్ ఎ ఇండివిజువల్ పర్సన్. ఐఎమ్ నాట్ ఎ స్లేవ్. నేను బానిసను కాను, నేను ఇండివిజువల్ పర్సన్ని. ఐ హ్యావ్ అన్ ఇండివిజువాలిటీ. అట్ ద సేమ్ టైం నువ్వు కూడా ఇండివిజువల్ పర్సన్వి. నువ్వు ఎవరికి బానిసవు కావు, నువ్వు నీ స్వాధీనంలో ఉండాలి. ప్రవక్తలు మనకి నేర్పిస్తున్న పాఠం ఇదే. వాళ్ళ ఆత్మలు ఎక్కడ ఉన్నాయంట? వాళ్ళ స్వాధీనంలో ఉన్నాయంట. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో అన్నాడు. అంటే సంఘాలన్నిటిలో అంటే అర్థం ఏంటండి? ఎన్ని సంఘాలు ఉన్నాయి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా? ఎన్ని సంఘాలు ఉన్నాయి? చాలా ఉన్నాయి. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఉన్నాయి? మన 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ఉన్నాయి. రేపు ఆదివారం కదా, చాలా చోట్ల ప్రజలందరూ కూడుకొని ప్రభుని ఏం చేస్తారు? ఆరాధిస్తారు కదా. సో ఇవన్నీ సంఘాలే. ఈ సంఘాలన్నిటిలో ఉండేది ఒక పరిశుద్ధాత్ముడేనా, వేరు పరిశుద్ధాత్ములా? ఒక్కటే బైబిలు, ఒకటే ప్రభువు, ఒకటే విశ్వాసము, ఒకటే ఆత్మ కదా. ఈ సంఘాలన్నిటిలో ఉన్నటువంటి ఒక్కడే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధుల సంఘాలన్నిటిలో వాళ్ళు ఏ సంఘంలో ఉన్నా, ఏ ఊరిలో ఉన్నా, అది ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఏ సిటీ అయినా, ఏ పల్లెటూరు అయినా, ఏ మండలం అయినా, ఏ రాష్ట్రం అయినా, ఏ జిల్లా అయినా, అక్కడెక్కడ సంఘం ఉన్నా పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకి కర్త కానీ, దానికే నాకు సంబంధం కానీ. బాబు ఎంత బాగుంది చూసారా? అదొక్కటే నాకు సంబంధం. ఏది నాకు సంబంధం? సమాధానం ఒకటే నాకు సంబంధించింది.
అల్లరి అనేది ఏదైతే ఉందో దానికి నాకు సంబంధం లేదన్నాడు ఆయన. దిస్ ఈజ్ ద బోల్డ్ స్టేట్మెంట్. ఎవరిదండి స్టేట్మెంట్? విజయప్రసాద్ రెడ్డిదా? కాదండి. ఈ స్టేట్మెంట్ ఎవరిది? దేవుడిదండి. మొన్న రాజా గారు అదేగా చెప్పారు ఇక్కడ. మీరు చాలా నచ్చేసారండి నాకు. బయటికి వెళ్ళిన తర్వాత కూడా చెప్పారు ఆయన, మీరు చాలా నచ్చేసారు బ్రదర్ నాకు ఈ విషయంలో. రూమ్కి వెళ్ళి కూర్చున్నప్పుడు కూడా డిస్కస్ చేసుకున్నాం మేము. అప్పుడు మాట్లాడుకుంటుంటే అన్నారు, అసలు మీరు 6 రోజులు ఎలా వాక్యం అసలు బోరు కొట్టకుండా భలే నడిపిస్తారండి అన్నారు ఆయన. ఎక్కువ పాటలు కూడా పెద్దగా అనిపించవు, మీరు ఎక్కువ ప్రసంగాలకే ప్రాధాన్యత ఇస్తారు, ఎక్కువ వాక్యానికి ప్రాధాన్యత ఇస్తారు, అస్సలు అల్లరి ఉండదు, నాకు చాలా నచ్చుతుంది ఇది అన్నారు. నిజమే, వాక్యం లోతుల్లోకి వెళ్ళే వాళ్ళకి అర్థం అవుద్ది. లోతుల్లోకి వెళ్ళే కొలది మనకు తెలిసిపోద్ది, ఇలా ఉంటేనే కరెక్ట్, ఇలా కాకుండా ఎలా ఉన్నా అది కరెక్ట్ కాదు. దేవుడు ఏది చెప్పాడో అది చేస్తేనే మనం బాగుపడతాం. దేవుడు చెప్పండి మనం అనుకున్నట్టుగా చేసుకుంటూ పోదామని కానీ, లేకపోతే ఎవరో అజ్ఞానంగా చేసింది బైబిల్ ఉంది కాబట్టి అదే అజ్ఞానంగా చేసిన పని మనం మళ్ళీ మొదలు పెడదామని కానీ, దానికి ఏదైనా రెఫరెన్స్ వాడుకుందామని కానీ ఎవరైనా ఒకవేళ అనుకుంటే వాళ్ళు ఎక్కడో సాతాను వలన మాయలోకి వెళ్ళిపోతున్నారు అనేది అర్థమవుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు సిన్సియర్గా ఈ ప్రసంగం వినండి, సిన్సియర్గా వినండి, చాలా బాగా అర్థమవుద్ది. ఇక్కడ ఏం చెప్పాడు? నాకు ఇది సంబంధించింది కానీ అది నాకు సంబంధించింది కాదన్నాడు దేవుడు. ఏది నాకు సంబంధించింది అంటున్నాడు? సమాధానం నాదే కానీ అల్లరి నాది కాదన్నాడు. అరే బాబు అల్లరి ఉంటుంది నాది కాదు రోయ్, నాకు సంబంధం లేదన్నాడు. నాకు సంబంధం లేదని దేవుడు చెప్పిన తర్వాత నీకే సంబంధం ఇక్కడ జరుగుతుంది కాబట్టి అంటే ఎలా కుదురుద్ది? బాగా ఆలోచించండి. ఇప్పుడు నీకే సంబంధం ఇక్కడ జరిగింది కాబట్టి నీకే సంబంధం అంటే ఎలా కుదురుద్ది? ఇప్పుడు అందరూ సెమినార్కి వచ్చారు. ఎవడో ఆ మూలకి వెళ్ళిపోయి సిగరెట్ కాలుస్తున్నాడు. సెమినార్కి వచ్చినాడే ఆ మూలకి వెళ్ళిపోయి సిగరెట్ కాలుస్తున్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా సెమినార్ మీదేనా? మాదేనండి. నువ్వే ఆర్గనైజ్ చేస్తున్నావా? నేనేనండి. వాకింగ్ నువ్వే చెప్తావా? నేనే చెప్తానండి. వచ్చిన వాళ్ళు అందరూ మీ వాళ్ళేనా? మా వాళ్ళేనండి బాబా, అందరూ మా వాళ్ళే. మరి అది సిగరెట్ కాల్చేవాడు కూడా మీ వాడేనా? మా వాడే కానండి, అది నాకు సంబంధం లేదండి. ఆడు మా వాడే అని అనిపించుకుంటున్నాడు కానండి, ఆడు మాతోనే తిరుగుతున్నాడు కానండి దరిద్రుడు, అది మాత్రం మాకు ఆడు చేసే పని మాకు సంబంధం లేదు. ఆ సిగరెట్ కాల్చమని నేను చెప్పలేదండి, నేను ఇవ్వలేదండి ఆడికి సిగరెట్. ఆడు ఎక్కడ నుంచి తెచ్చుకున్నాడో నాకు తెలియదండి, కానీ ఇక్కడికి వచ్చి అక్కడ కాల్చాడండి, నాకు సంబంధం లేదండి. నేను బోధ చేస్తాను తప్ప సిగరెట్లు కొనివ్వనండి, మీకు పుణ్యం ఉంటుంది. నా వల్ల కాదు అది, నేను ఇవ్వలేదు అది. కానీ ఆడు కాల్చాడు. ఏ ప్రాంగణంలో కాల్చాడు? ఇక్కడే కాల్చాడు, వచ్చి ఇక్కడే కాల్చాడు. పెట్టి కూడా వస్తే తెచ్చుకున్నాడు. ఎందుకంటే పొద్దునే పాపం ఆడికి అది లేకపోతే రాదంట, అలా ట్యూన్ చేసి పెట్టాడు బాడీని. కొంతమంది తెలుసా మీకు, బాడీని ట్యూన్ చేసి పెడతారు, ఎలిగిస్తే కానీ పేగులు కదలవు. ఇదేం దరిద్రం నాయన, ఎలా ట్యూన్ చేసావు? దాని బదులు లీటర్ నీళ్ళు తాగితే కానీ పేగులు కదలవన్న సిస్టమ్ పెట్టావనుకో, దానికి నీకు బాడీకి మంచిది, ఆరోగ్యానికి మంచిది. పొద్దునే నీళ్లు తాగడం వల్ల శరీరం ఎనర్జెటిక్గా ఉండి మలినాలు బయటికి గంటేస్తుంది. అలాంటి సిస్టమ్ పెట్టుకోవాలి. కానీ నాకు ఏందోనండి పొద్దునే చుట్ట వెలిగిస్తే కానీ కదలదండి అంటాడు ఒకడు. చుట్ట వెలిగిస్తావా? సిగరెట్ వెలిగిస్తావా? దరిద్రం. ఇలాంటి దరిద్రపు అలవాట్లు చేసుకున్నావు ఇంద్ర నాయన. నాకు సంబంధం లేదు, అది సంబంధం మనకది మనకు సంబంధం, అది నా సంబంధం లేదండి, నాకు తెలియదు అంటారు. అంటే దేవుడు కూడా ఇలా చెప్పేశాడు ఏంటంటే, దేవుడు ఏం చెప్పేశాడు? ఏ సంఘమైనా, అన్ని సంఘాల్లో అన్నాడా? ఒక సంఘం అన్నాడా? అన్ని సంఘాల్లో, టోటల్ మొత్తం సంఘాల్లో సగం విని వెళ్ళిపోకుండా లైవ్లో ఉన్నోళ్ళు మొత్తం విని లాస్ట్లో నాతో డిబేట్ చేయండి విషయం మీద. మొత్తం విని లాస్ట్లో నాతో ఏం చేయండి? డిబేట్ చేయండి, బాగుంటుంది. కామెంట్లోకి వచ్చేయండి, మీ ఇష్టం, ఏది అడుగుతారో అడగండి, ఓపిగ్గా సమాధానాలు చెప్తాను. అలా అర్థం చేసుకుందాం వాక్యాన్ని. రైట్. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నా ఏ సంఘం అయినా సరే అక్కడ సమాధానం ఉంటే నాకు సంబంధం, అల్లరి ఉంటే నాకు సంబంధం లేదు. అదే ఉందా బైబిల్లో? నేను ఏమన్నా మసిపూసి మారేడుగా చేసినా? ఏమా బీ అలర్ట్ అదే ఉందా? నేను ఏమైనా మసిపూసి మారేడుగా చేసినా? అదే ఉంది. ఏమ రైట్? అదే ఉందా? చూస్తున్నారా బైబిల్లో? చూడలేదా? అందరు చూస్తున్నారా? బైబిల్ చూపించండి పైకెత్తి. అందరి దగ్గర ఉందా లేదా అని డౌట్ వచ్చింది. వెరీ నైస్, గాడ్ బ్లెస్ యూ ఆల్, వెరీ నైస్. చూద్దాం. దేవుడు పరిశుద్ధుల సంఘములన్నిటిలో, టోటల్ సంఘాల్లో దేవుడు సమాధానం అయితే నాది, కర్త నేనే, కానీ అల్లరికి కర్త కాదు. ఇక్కడ అల్లరి అని తర్జుమా చేసిన దానికి గ్రీక్లో అక్కటాస్టాషియా అని ఉంటుంది. అక్కటాస్టాషియా అని ఉంటుంది, మీరు రాసుకోండి. ఇక్కడ దీని అర్థం ఏమిచ్చాడంటే ఇన్స్టెబిలిటీ, దాని అర్థం ఇంగ్లీష్లో. ఆ గ్రీక్లో ఉన్న పదానికి ఇంగ్లీష్లో ఏమని ఇస్తాడంటే ఇన్స్టెబిలిటీ, కన్ఫ్యూజన్, డిషన్జన్, చాటిక్ డిజార్డర్, అంటే అస్థిరత,
అస్థిరత, కోలాహలము, గందరగోళము, భిన్నాభిప్రాయము, అస్తవ్యస్తము, రుగ్మత, ఇన్ని అర్థాలు వస్తాయి ఆ గ్రీకులో ఉన్న ఆ పదానికి. ఈ అర్థాలన్నీ ఇవ్వలేక బైబిల్ తర్జుమా చేసిన కొత్త నిబంధన గ్రంథకర్తలు ఒక చిన్న పదం పడేశారు మనకి. ఏమని? అల్లరి అన్నారు. అల్లరి అన్నారు. కానీ ఈ అల్లరి అనే పదానికి గ్రీక్లో ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి మళ్ళీ రాసుకొని చెప్తున్నాను. అస్థిరత, కోలాహలము, కోలాహలంగా ఉందండి బాబు, చాలా కోలాహలంగా, గందరగోళం అన్నాడు రెండో పదం. మూడోది ఏంటదా? గందరగోళం చేసి పడేశారండి, గందరగోళం చేసేసారు అన్నాడు. చూసారనుకోండి, ఇప్పుడు మీరు లేచి వెళ్ళేసరికి కుర్చీలన్నీ ఓదాని మీద పడిపోయి ఇరిగిపోయి మొక్కలైపోయి అటు ఇటు ఇటు అటుగా పడేసి ఉన్నాయి అనుకోండి, ఏం చేసి వెళ్ళినట్టు మీరు? అస్తవ్యస్తం వస్తుందా? అస్థిరత, కోలాహలం, గందరగోళం ఇవన్నీ వస్తాయి. అందులోనే భిన్నాభిప్రాయం, రుగ్మత, ఇవన్నీ కలగలిపి ఒక్క వర్డ్ రాశాడు అందులో. ఏంటా వర్డ్? అల్లరి అని రాశాడు. ఇది బైబిల్ అర్థం చేసుకోవాల్సిన విధానం. అక్కడ అల్లరి అన్నాడు. కన్ఫ్యూజన్ అని ఉంది ఇంగ్లీష్లో. కన్ఫ్యూజన్ అంటే గందరగోళం, ఒక అర్థం కాని అనర్థం వైపు, అపార్థం వైపు చేసి తీసుకెళ్ళేది అపార్థం. కన్ఫ్యూజ్ చేయడం అంటే ఏంటి? అపార్థం. ఇలాగా గ్రీక్లో ఉన్న పదానికి ఇన్ని అర్థాలు ఉంటే మరి సంఘంలో ఉండాల్సింది ఏంటి? సమాధానం ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఏముంది? సమాధానంగా ఉన్నాం అందరూ? సమాధానముగా వచ్చిచున్నావా? సమాధానముగానే వచ్చిచున్నాను. సమాధానమే ఉంది ఇక్కడ, ఏ ఇబ్బంది లేదు. ప్రశాంతం వచ్చి మాట్లాడినంతసేపు పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది మన దగ్గర. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. అలాగే ఉండాలండి దేవుని. అందుకే పరిశుద్ధుల సంఘాలన్నిటిలో మనం మౌనంగా వినాలి. మెల్లని స్వరం వినబడుతుంది, దేవుని స్వరం. మౌనంగా వినాలి, ఆలకించాలి, ఆలకించాలి. ప్రభువా నీ దాసుడు ఆలకించున్నాడు, మాట్లాడు తండ్రి, నువ్వు మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు తండ్రి, నేను బాగుపడతాను. అప్పుడప్పుడు చూడండి, ఎవరైనా మనతో మాట్లాడడం మానేశారనుకోండి, బాగా ఇష్టమైన వాళ్ళు, బాగా ప్రేమించే వాళ్ళు మాట్లాడడం మానేశారనుకోండి, ఎలా ఉంటుంది? అయ్యే బాబోయ్ పీక నొక్కేసినట్టు ఉంటుంది. అందుకే ఏడుస్తూ వెళ్ళిపోతారు దగ్గరికి. ప్లీజ్ నాతో మాట్లాడవా, ప్లీజ్ మాట్లాడు, ఒకసారి మాట్లాడు అంటారు. అంటే ఎక్కువ యవనస్తులో ఉంటుంది ఈ దరిద్రం అనుకోండి. అదేమో నిజం కాదు. దానికంటే బెటర్ ఎక్కడ ఉంటుందంటే అమ్మ నాన్న బంధాలు, బంధుత్వాలు, రక్త సంబంధాలు, వివాహ బాంధవ్యం కొన్ని సంవత్సరాలు గడిచాక, పెళ్ళయ్యాక మొదటి సంవత్సరం రెండో సంవత్సరం అది ఇంకా వేరు లోపలికి వెళ్ళాలా. 25 years అవుతాయి, 15 years అవుతాయి, 10 years అవుతాయి. అప్పుడు చూడండి ఎలా ఉందో. యవ్వన కాలంలో ఉన్న వేడి అదే ఉందండి. కొత్త కొమ్మనని ఎవడైనా బండి కొన్న కొత్తలో తెగదుడి చేస్తాడు, తర్వాత తుప్పట్టించేస్తాడు, తర్వాత బోరుకొచ్చేస్తుంది. అంతే కదా. బండి కొన్న కొత్తలో చూడండి, ఇంకా ఎంత పొద్దునే అలాగే వెళ్ళొచ్చి తుడిచేస్తాడు, ఇలాగే వెళ్ళొచ్చి తుడిచేస్తాడు, లోపలేటి కవర్ కప్పేస్తాడు, తర్వాత వానలో వదిలేస్తాడు, బురదలో వదిలేస్తాడు. అలాగా కొత్త కొమ్మన్న అనే బంధాలు కాదు మనకి. బంధం కాలం గడిచే కొలది స్ట్రాంగ్ అయిపోద్ది. అందుకే చూడండి, ముసలాళ్ళు ఉంటారు, ఒకళ్ళ నీడిచి ఒకళ్ళు ఉండలేరు. మా అమ్మ హాస్పిటల్లో ఉన్న 10 రోజులు మా నాన్న గిరగిరా తిరిగేసి, అరే బాబోయ్ నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళిపోంటారని ఆయన అంటే, నాన్న మీరు వెళ్ళలేరు, ఇక్కడ ఉండండి అంటే, లేదంటే మీ అమ్మని చూడకుండా నేను ఉండలేను. నా వయసులో, ముసలి వయసులో. అదిరా నాయన లవ్ అంటే, దట్ ఈస్ కాల్డ్ లవ్. 80 ఏళ్ళు 75 ఏళ్ళు అదిగో మా అమ్మ అక్కడికి వచ్చి కూర్చొని వాక్యం వింటుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చింది అమ్మ. సో 65 ఏళ్ళు 75 ఏళ్ళు 80 ఏళ్ళు వయసు వాళ్ళకి. ఆ వయసులో కూడా వాళ్ళు ఒకరు లేకపోతే ఒకరు ఉండలేమన్నట్టు ఉంటే అది కదా లవ్ అంటే, అది కదా ప్రేమ అంటే. ఇప్పుడు ఆకర్షణ ఏముంటుంది? ఎండిపోయిన శరీరాలు, ఆకర్షణ ఉండదు. కానీ ఏముంది? పునాదుల లోతుల్లోకి వెళ్ళిపోయింది వేరు. దట్ ఈస్ కాల్డ్ రియల్ లవ్. అది ఎప్పుడు ట్రావెల్ చేసి చేయగా అప్పుడు వస్తుంది. మీ యవ్వన కాలంలో వేడిలో వచ్చి మాయలో పడిపోయి ఈ మాయే ప్రేమ అనుకోకండి. నువ్వు నాతో మాట్లాడవా, ప్లీజ్ మాట్లాడపోతే నేను ఉండలేకపోతున్నాను, చచ్చిపోయేలా ఉంది, పీక నొక్కేసినట్టు ఉంది ప్రియా, మంచినీళ్ళు దిగట్లేదు మా అయ్యా అంటే అదో మాయ. అర్థమైందా? మాయ మీద ఉన్నది ఏంటమ్మా? మాయమ్మ. కాబట్టి జాగ్రత్తమ్మా. సో ఈ మాట్లాడకపోతే ఉండలేము అనే భావన ఏదైతే ఉందో, మాట్లాడకపోతే నేను బతకలేను అనే భావన ఏదైతే ఉందో, దేవుడి మాట వినకపోయినా అలాగే ఉంటుందండి. దేవుని స్వరం వినకపోతే ఒక విశ్వాసికి, ప్రభువా నాతో మాట్లాడు ప్రభువా, నీ మాట నేను వినాలి, నువ్వు నాతో మాట్లాడుతూ ఉంటే నా మనసు నెమ్మదిగా ఉంటుంది, నా మనసు శాంతిగా ఉంటుంది, నా మనసు సమాధానంతో ఉంటుంది. నేను అల్లరెందుకు చేస్తాను ప్రభు? అప్పుడు ఆనందం 24 hours ఆన్లో ఉందనుకోండి, 24 hours నేను ఎలా ఉన్నాను? ఆన్లోనే ఉన్నాను, ఆనందంగా ఉన్నాను. ఇప్పుడు నా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయటానికి అల్లరి చేయాలా? అక్కర్లా. ఇప్పుడు పాయింట్ చెప్తాను. చాలామంది వాక్యాన్ని తమకు అనుకూలంగా
ఇది కరెక్ట్ అని చెప్పుకోవడానికి ట్రై చేస్తున్నారు. తెలియని వాళ్ళు ఓకే అనుకుంటారు, ఓకే ఇట్స్ ఓకే అంటారు. కానీ తెలిసినోడు ఓకే అనుకోడు. దట్ ఈస్ నాట్ కరెక్ట్ అంటాడు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. నీకు అర్థమైన విధానం తప్పు అయితే నీకు అర్థమైన విధానం తప్పనే చెప్పాలి. నీకు అర్థమైన విధానం రాంగ్ వేలో వెళుతుందేమో, చెక్ యువర్ సెల్ఫ్. వాక్యం తెలియకపోతే ఒకసారి అర్థం చేసుకుని ఆగి ఆలోచించు. ఇప్పుడు చెప్తున్నాను, కానీ ఎలా చెప్తున్నాను? కొంచెం నవ్వుతూ చిరునవ్వు అలా పెట్టి, బుద్ధి లేదురా నీకు దౌర్భాగ్యుడా అంటే పర్లేదండి, ఏం పర్లేదు, మా నేను నవ్వుతూ తీర్చాడు, ఏం పర్లేదు అంటే సీరియస్గా అన్నాం అనుకోండి, అలా అనేసేటండి అనుకుంటారు అనమాట. సో ఏదైనా కొంచెం లేబుల్ అటు ఇటు అయినా మందు అదే, అర్థమైందా? మందు మీద నవ్వు సింబల్ వేసాం, లాఫింగ్ సింబల్ అంతే, అంతే కదా. మందు మీద లాఫింగ్ సింబల్ వేసాం అంతే, కానీ లోపల ఉన్న మందు అదే. నవ్వుతూ చెప్తున్నాం. బాగా నేర్చుకోండి తమ్ముళ్ళు, అక్కలు, అన్నలు, చెల్లెమ్మలు, మనందరం ఒకటి. వీఆర్ ఆల్ క్రిస్టియన్స్, వీఆర్ ఆల్ సన్ ఆఫ్ గాడ్, చిల్డ్రన్ ఆఫ్ గాడ్. సో మనం అందరం దేవుని పిల్లలం, దేవుని వారసులం. మనం ఆయన మాట ప్రకారం వెళ్తే బాగుంటాం. ఆయన మనల్ని విడువడు, ఎడబాయడు. ఆయన మాట వ్యతిరేకంగా అక్కడ వెళ్ళాం అనుకోండి, సెట్ చేయాలి. అరే నాయన, ఇది డ్రైవింగ్ చేసే విధానం ఇది కాదు, నీకు తెలియదేమో, నేర్చుకుని డ్రైవ్ చేయి. నాయన, ఇది ఆపరేట్ చేసే విధానం ఇది కాదు, నీకు తెలియదేమో, తెలుసుకుని ఆపరేట్ చేయి అని చెప్పాలి. తెలుసుకుని ఆపరేట్ చేయకపోతే ఏమైపోతావు? దెబ్బ అయిపోతావు. అర్థమైందా? సో కాబట్టి ఇప్పుడు ఏం చదువుకున్నాం మనం? నాకు సంబంధం లేదని దేవుడు దేని గురించి చెప్పాడు? అల్లరి గురించి చెప్పాడు. ఇప్పుడు అల్లరి అనగానే ఏం అల్లరి జరుగుతుందండి? ఏ సంఘంలో అల్లరి జరుగుతుంది చెప్పండి. ఇప్పుడు అల్లరి అంటే ఏమనిపించింది మనకి? ఇప్పుడు సమాధానం కాని ప్రతిదీ అల్లరే. సమాధానంగా ఉండాలి. అక్కడికి వెళ్తే మైండ్ ప్రశాంతంగా ఉండాలి తప్ప హార్ట్ బీట్ పెరగకూడదు. ఏమవకూడదు? హార్ట్ బీట్ పెరగకూడదు. రిలాక్స్గా, ప్రశాంతంగా, కన్నీరు వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏడుపు వచ్చినా, పశ్చాత్తాపం వచ్చినా, మారు మనస్సు వచ్చినా దైవ చిత్తానుసారంగా ఉండాలి. నువ్వు ఏడువు శవం దగ్గర ఏడిచినట్టు కాదు, నా దేవుడో అన్న దరిద్రంగా ఉంటుంది. ఏడు అక్కడ వేరు, ఇక్కడ వచ్చే దుఃఖం అలా కాదు. ఇది అక్కడేమో కొంచెం జనాల కోసం ఏడుతుంటారు కొంతమంది. వాళ్ళు వచ్చారు, ఏడపోతే ఏడలేదు అనుకుంటారు. రేపు పొద్దున మళ్ళీ ఇదేంటిది మొత్తానికి ఏడకుండా కూర్చుంది ఏంటిది? వాళ్ళ మనసులో బాధ ఉంటుంది. నీరసంగా ఉండి ఏడరు, షాక్లో ఉండి కొంతమంది ఏడరు. నువ్వు డిసైడ్ చేస్తావు. నిన్న వెళ్ళానండి, అది ఎంత దొంగమోహం అంటే అసలు మొగుడు చచ్చిపోతే ఏడుపు రాలేదండి, ఇది కానీ చంపేసిందేమో డౌట్ నాకు అంటారు వీళ్ళు. ఏంటి వాళ్ళ ఏడుపుని బట్టి నువ్వు ప్రేమ డిసైడ్ చేస్తావు నువ్వు? కొంతమంది ఏడవలేక ఏడలేరు, షాక్ అయిపోయి అలా కూర్చుని ఉంటారు, పిచ్చోళ్ళు అయిపోయినట్టు అయిపోతారు ప్రేమ కొద్దిని. అందుకని మనకి ఎందుకంటే వాళ్ళు ఏడితే ఎందుకు? వాళ్ళు చచ్చిపోయింది నీ మొగుడు కానీ నా ఏంది, నీకేంది బాధ? వాళ్ళు ఏడిస్తే మనకెందుకండి తలకాయ పోటు, వాళ్ళు ఏడపోతే మనకెందుకు, ఏడిస్తే మనకెందుకు అన్నట్టు ఉండాలి. కానీ మనం అలా ఉండమే, మనకు అన్నీ కావాలి మనకి కదా. సో కాబట్టి బయట ఏడుపులు వేరు, దేవుని సన్నిధిలో నీకు దుఃఖం వస్తే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును అన్నాడు దేవుని వాక్యంలో. కాబట్టి రక్షణార్థమైన మారు మనస్సు ఇచ్చే విధంగా నీ దుఃఖం ఉండాలి, నీ కన్నీరు ఉండాలి, నీ పశ్చాత్తాపం ఉండాలి, నీ నవ్వు ఉండాలి, నీ ఆనందం ఉండాలి, నీ సంతోషం ఉండాలి. ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును, ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి. అప్పుడప్పుడు కాదు, ఎప్పుడెప్పుడు అప్పుడప్పుడునా? మరి ఎప్పుడు? ఎల్లప్పుడు అంటే అర్థం ఏంటి చెప్పు నాకు? ఎల్లప్పుడు అంటే ఎప్పుడు ఆనందంగానే ఉన్నాను నేను, ప్రభువులో ఎప్పుడు ఆనందంగానే ఉంటాను నేను. ఎప్పుడు తెలుస్తుంది మనకు? అది నీకు తెలియాలా? నువ్వు ఆనందంగా లేవేటయ్యా, నీకు తెలిసే లోపల ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుంది? ఆనందం, రక్షణానందం అంటారు దాన్ని. నిత్యానందం అండి, రక్షణానందం. నిత్య సంతోషం అన్నాడు దాన్ని బైబిల్ గ్రంథంలో, నిత్యానందం అన్నాడు. అది రక్షణానందం. అది ఎప్పుడు ఉంటుంది? లోపల హ్యాపీ, అమ్మయ్యా అని ఉంటుంది నాకు. అమ్మయ్యా ఎప్పుడు వస్తుంది? అమ్మయ్యా నా బాకీ తీరిపోయింది, అప్పుడు ఉంటుంది నీకు ఆనందం. అది నాకు ఎప్పుడు ఉంటుంది? అమ్మయ్యా నా బాకీ రద్దయిపోయింది, నా బాకీ దేవుడు ఏం చేశాడు? రద్దు చేశాడు, కుట్టివేశాడు. అమ్మయ్యా ఇంకా నాకు ఏ ప్రాబ్లమ్స్ లేవయ్యా, హ్యాపీగా ఉన్నాను, ఫ్రీగా ఉన్నానండి నేను అనిపిస్తుంది. చూడు, ప్రతి బంధకము నుండి నా దేవుడు నన్ను విడిపించాడు. ఐఎమ్ ఫ్రీ నౌ. సో ఇప్పుడు ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి పాత నిబంధన కాలంలో కొన్ని పద్ధతులు ఉండేవి. మరి పాత నిబంధన కొత్త నిబంధనకు తేడా ఉందా లేదా? ఉందా? ఉంది. ఎలా ఉంది? యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం ఏముంది అక్కడ చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 21వ వచనం. అమ్మా, ఒక కాలం
వస్తుంది. వచ్చిందా? వస్తుందా? ద కమెత్ అన్నాడు ఆయన. ద కమెత్ అని చెబుతున్నాడు. ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమందు నువ్వు అనుకుంటున్నటువంటి పర్వతం మీదనైనను, నువ్వు అనుకుంటున్నటువంటి యెరూషలేములోనైనను, అరే మీ పాత నిబంధన కాలపు ఆరాధన కాదమ్మా. అదంతా ఏ ఆరాధన గురించి మాట్లాడుతున్నాడు అక్కడ ప్రభువు? ఏ ఆరాధన గురించి మాట్లాడుతున్నాడు? సెన్స్ పని చేసే వాళ్ళు చెప్పండి. ఏ ఆరాధన గురించి మాట్లాడుతున్నాడు ఆమెతో? గెరీజీము కొండ మీద చేస్తున్న ఆరాధనైనా, గెరీజీము కొండ మీద చేస్తున్న ఆరాధనైనా, యెరూషలేము దేవాలయంలో జరుగుతున్నటువంటి ఆరాధనైనా, ఏ ఆరాధనైనా, అది సమరయుల ఆరాధనైనా, యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలీల ఆరాధనైనా, ఏ ఆరాధనైనా సరే, ఇక మీదట ఈ ఆరాధన వద్దు. క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్, క్లియర్ కట్. యేసుక్రీస్తు ప్రభువారి మాట క్లియర్గా, మీరు ఇక మీదట అంటే అర్థం ఏంటి? ఎప్పటి నుంచి ఇంతవరకు జరిగింది ఏదో జరిగిపోయింది, కానీ ఇక నుంచి లెక్కలు మారిపోయినాయి బిడ్డ అంటే అర్థం ఏంటి? యేసు ప్రభువు సమరయ స్త్రీని దర్శించి బావి దగ్గర మాట్లాడుతున్నప్పటి నుంచి ఏదో ఒక కొత్త విధానానికి తెర తీశారు ఆయన తెర తీసిన కొత్త విధానం దగ్గర మనం ఆగాలా వద్దా? ఆగాలి. మీరు విని ఉన్నారు కదా, శత్రువును చంపమని మీరు విని ఉన్నారు కదా. నీ శత్రువుని ఏం చేయమన్నాడు? ద్వేషించమన్న మాట మీరు విన్నారు కదా. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ఏం చేయాలి? ప్రేమించాలి. రూల్ మారింది. నేను చెప్పున్నదేమనగా అని మొదలెట్టాడు ఆయన. రూల్ మారిందబ్బా. బైబిల్ చదివేటప్పుడు దీని ముందేంటి, దీని తర్వాత ఏంటి, దీని ముందే ఏం జరిగేది, దీని తర్వాత ఏం జరగమని చెప్పబడింది. అది కదా మనం ఆలోచించాలి. కామన్ సెన్స్ అంటారు దీన్ని. స్వతంత్రానికి ముందు, స్వతంత్రం తర్వాత, క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకము. ఎంత బాగా ఆలోచిస్తాం మనం. 2025లో 2026లో పెళ్ళికి ముందు, పెళ్ళి తర్వాత, పిల్లలు పుట్టాక, పిల్లలు పుట్టక ముందు, చదువుకుంటున్నప్పుడు, చదువులన్నీ పూర్తయ్యాక, యవ్వనంలో ఉన్నప్పుడు, వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత, అలాగే యేసుక్రీస్తు సమరయ స్త్రీతో మాట్లాడడానికి ముందు, యేసుక్రీస్తు సమరయ స్త్రీతో మాట్లాడిన తర్వాత. బాగుందా? బాగా అర్థమవుతుందా బైబిల్? సంతోషం. మీకు అర్థమవుతుందిగా? చదివేయండి ఇప్పుడు. మీరు అలా తండ్రిని ఆరాధింపరా మీకు మీదట. ఒక కాలం వస్తుంది, నా మాట నమ్మమ్మా అన్నాడు. నువ్వు నమ్మమని నాకు తెలుసు, అందుకే నమ్మమ్మా అని చెప్తున్నాడు. నువ్వు నమ్మలేవని కూడా నాకు తెలుసు. నమ్మాలమ్మా. నమ్మలేకపోతున్నావా? నమ్మాలమ్మా, తప్పదు, నమ్మాలి. నేను చెప్తున్నాను కదా, యేసు ప్రభు మాట ఇది, నమ్మాల్సిందే. నా మాట నమ్మమ్మా అన్నాడు. నెక్స్ట్, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు. అంటే మీరు ఇప్పటివరకు చేసిన ఆరాధన అంతా ఏ ఆరాధన? నీకు తెలియని ఆరాధన. వీ నో వాట్ వీ వర్షిప్ అన్నాడు ఆయన. వీ నో వాట్ వీ వర్షిప్. మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. మాకు తెలుసు మేము ఏం ఆరాధన చేస్తున్నాం, ఏ విధంగా వర్షిప్ చేస్తున్నాం మాకు తెలుసు. అసలు వర్షిప్ ఎలా చేయాలో కూడా తెలియాలంటున్నాడు యేసుప్రభు ఇక్కడ. నువ్వు వర్షిప్ ఎలా చేయాలో తెలుసుకో ఫస్ట్. హౌ టు డూ అనేది నేర్చుకో. దిస్ ఇస్ దాన్ని ఏమంటారంటే ఒక ప్రక్రియ తెలుగులో. ఈ ప్రక్రియ, దిస్ ఇస్ ద ప్రాసెస్, విధానము. ఈ విధానం తెలుసుకోవాలి. అర్థమైందా? మీకు తెలీదు అన్నాడు. చూడండి ఆ మాట చూడండి. మీకు తెలియదన్నా, మీరు మీకు తెలియని ఆరాధన అంటే పాత నిబంధన కాలం నుండి జరుగుతున్న ఆరాధన ఏదైతే ఉందో అది సంపూర్ణమైనది కాదు. యెరూషలేములో జరుగుతున్న దాని గురించి మాట్లాడాడు. గెరిజీము కొండ మీద సమరయులు చేస్తున్న దాని గురించి మాట్లాడాడు. అసలు ఎక్కడెక్కడ యూదులు ఉన్నారో వాళ్ళందరూ చేస్తున్న ఆరాధన గురించి యేసు ప్రభు మాట్లాడు. కాబట్టే వాళ్ళకి నచ్చలేదు. నిన్న కాక మొన్న వచ్చి మోషే కాలం నుంచి మేము చేస్తున్న ఆరాధన కరెక్ట్ కాదంటావా నువ్వు? నిన్న కాక మొన్న వచ్చావు నువ్వు యేసుక్రీస్తుని. నువ్వు ఎప్పటి నుంచి మోషే మాకున్నాడు, ధర్మశాస్త్రం ఇచ్చాడు, అప్పటి నుంచి దావీదు ఆరాధన చేయలేదా? సమూయేలు ఆరాధన చేయలేదా? రాజులందరూ ఆరాధన చేయలేదా? సొలొమోను ఆరాధన చేయలేదా? యెజ్రా, నెహెమ్యా, భక్తులందరూ, ప్రవక్తలందరూ, యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు వీళ్ళందరూ ఆరాధనలు చేయలేదా? వాళ్ళు చేసిన ఆరాధన కంటే నువ్వు చేసే ఆరాధన ఏమైనా గొప్పదా? నువ్వు వచ్చి మాకు ఆరాధన గురించి చెప్తావా అని నెగిటివ్ మైండ్ సెట్తో తీసుకున్నారు యేసుక్రీస్తుని. ఆయన మాట్లాడిన ప్రతిదీ యూదులకి, శాస్త్రులకి, పరిసయ్యులకి ఎలా కనబడేది? తప్పుగానే కనబడింది. ఆయన ఏం చేసినా తప్పుగానే కనబడింది వాళ్ళకి, మంచిగా కనబడలా. అందుకే ఈయన ఏమంటున్నారు? అమ్మా మీరు మీకు అని ఒక గ్రూప్ను ఉద్దేశించి మాట్లాడాడు. నాట్ ఓన్లీ పర్సన్. ఆయన మాట్లాడుతున్నది ఒక గ్రూప్ను ఉద్దేశించి. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. ఆఫ్ కోర్స్ రక్షణ యూదుల్లో నుండే కలుగుతోంది.
రక్షణ యూదుల్లో నుండే కలుగుతోంది. అయితే యథార్థముగా ఆరాధించువారు, వర్షిప్ అంటే ఏంటో చూడండి. వాట్ ఈజ్ వర్షిప్? యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నదే. వస్తుంది అంటే ఇంతకు ముందు లేదు, వస్తుంది ఇంతకు ముందు లేదు, సంపూర్ణంగా లేదు, ఇప్పుడు వస్తుంది సంపూర్ణంగా. ఆ నెక్స్ట్ మాట ఏంటి? అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు నీలాంటి వారు కావాలని కాదు, మీలాంటి వారు కావాలని కాదు, నేను చెప్పిన హౌ టు డూ వర్షిప్ అనేది తెలిసిన నాలాంటి వారు కావాలని పరలోకమందున్న తండ్రి కోరుకుంటున్నాడు. ఆరాధన ఎరిగిన వాడు ఎవరట? యేసుప్రభువా, దావీదా? ఆరాధన గురించి ఎవరికి తెలుసు? మిమ్మల్ని అడుగుతున్నాను. డైరెక్ట్ క్వశ్చన్. ఆరాధన గురించి సమరయ స్త్రీకి తెలుసా? దావీదుకు తెలుసా? ధర్మశాస్త్రం రచించిన మోషేకు తెలుసా? యేసుప్రభుకు తెలుసా? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఎవరికి తెలుసు? ఎవరు చెప్పింది ఆరాధన? ఎవరు చేసింది ఆరాధన? అది అంటే దావీదుకి ఆరాధన గురించి తెలుసా? పూర్తిగా అసంపూర్ణం తెలీదు. మోషేకి తెలుసా? అసంపూర్ణం, అది పరిపూర్ణమైనది కాదు. భక్తులందరికీ తెలుసా? పాత నిబంధన భక్తులకి తెలీదు, అసంపూర్ణం. మరి సంపూర్ణమైన ఆరాధన గురించి ప్రపంచానికి తెలియజేసిన ఏకైక వ్యక్తి భూమి మీదకి వచ్చి అంటాడైనా, మరుగైన సంగతులు మీకు తెలియజెప్పేదని అంటాడు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో. లోకము పుట్టినది మొదలుకొని, ఎప్పుడు మొదలుకొనట? లోకం అంటే మనుషులు. లోకం పుట్టినది మొదలుకొని మరుగైన సంగతులు నేను మీకు తెలియజెప్పేదను. లోకం పుట్టింది మొదలుకొని ఎప్పటి వరకు ఆ సంగతులన్నీ ఎలా ఉన్నాయి? మరుగుగా ఉన్నాయి. అలా మరుగైన సంగతులు నేను మీకు తెలియజెప్పేదను అన్నారు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ మరుగైన సంగతులు చెబుతున్నారు. ఏమి మరుగయ్యాయి? ఆరాధన విధానం ఇదమ్మా. మీరు అనుకుంటున్నది కాదమ్మా. ఆరాధన అంటే గంతులు వేయడం, డ్యాన్స్ ఉండేది. డ్యాన్స్ మీకు విషయం చెప్పనా? డ్యాన్స్ అనుకుంటే మీరేసే ఈ బల్లె కాదు. ఎర్రా, ఇది ఎవడైనా వేయగలడు. ఇప్పుడు నేను డ్యాన్స్ వేయగలను, నాకు డ్యాన్స్ వచ్చు. ఇప్పుడు ఏం లేండి, కంగారు పడకండి, అలా చూడకండి, కంగారు పడకండి. నేను డ్యాన్స్ వేయను, నాకు డ్యాన్స్ వేయడం వచ్చు. నేను కాలేజీ నుంచి డ్యాన్స్లు వేసేవాడిని, చిన్నప్పటి నుంచి డ్యాన్స్లు వేసేవాడిని. నాకు డ్యాన్స్ వచ్చు. కానీ డ్యాన్స్ నాకు వచ్చు అన్నదే అబద్ధం. ఎందుకు అబద్ధం చెప్పనా? నాకు వచ్చిన డ్యాన్సు పద్ధతి లేని డ్యాన్స్. ఏం డ్యాన్స్ అది? పద్ధతి లేని డ్యాన్స్. డ్యాన్స్ అనేదానికి 3 కావాలమ్మా. ఒక్కటి, ఎవ్రీ డ్యాన్స్ హ్యాజ్ ఎ స్ట్రక్చర్. ఎవ్రీ డ్యాన్స్, ఎనీ కైండ్ ఆఫ్ డ్యాన్స్ దట్ హ్యాజ్ ఎ స్ట్రక్చర్. రెండోది సబ్జెక్ట్. స్ట్రక్చర్. రెండోది ఏంటి? సబ్జెక్ట్. మూడోది స్టడీ ఉంటుంది. అర్థమైందా? ఈ స్ట్రక్చర్ తెలియాలి, సబ్జెక్ట్ తెలియాలి, దాన్ని స్టడీ చేయాలి. అది డ్యాన్స్. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కొన్ని డ్యాన్సులు చూపిస్తా. టక్క చూసేయండి. చరిత్రలోకి తీసుకెళ్ళిపోతాను మిమ్మల్ని, అక్కడిక్కడ వదలను. రావాలి నాతో పాటు, 11 అయినా సరే. వస్తారా? రాకపోతే ఊరుకుంటానండి. లాస్ట్ రోజు ఈరోజు టైం నాది, మీది కాదు. మీరు అందరినీ లాక్ వేసి కూర్చోబెట్టి ఇక్కడ ఎవరైనా లేచారా అక్కడికి వస్తాను, మైక్ కట్టుకోండి. అర్థమైందా? నాకున్న ఇబ్బందులు అలా కాదండి బాబు, నాకు షుగర్ అండి. మాకు లేవేటి ఇబ్బందులు, మేము నీళ్ళు దాకా వచ్చాం. మాకుంటే ఇబ్బందులు, మీకు ఉంటే, అందరికీ ఉంటే ఇబ్బందులు. గంట అలా కూర్చోవలసిందే. రైట్. ఇప్పుడు స్క్రీన్ మీద మీకు కొన్ని వీడియోలు టక్ చూపిస్తాను. నాకు కూడా కనబడాలి. రోయ్ నాయన, మీరు ఏం చూపిస్తున్నారో నాకు కనబడాలి. 1 by 1 ఫస్ట్ నుంచి కరెక్ట్గా చూపించండి. 1 by 1 ఫస్ట్ నుంచి కూడా నేను ఏ ఆర్డర్లో ఇచ్చానో ఆ ఆర్డర్లో. అసలు డ్యాన్స్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకోండి. ముందు భరతనాట్యం గురించి మాట్లాడుతున్నాను నేను. వాట్ ఈస్ దట్? భరతనాట్యం. ఈ భరతనాట్యం అనేది తమిళనాడులో పుట్టింది. చూస్తున్నారు చూడండి. అక్కడ ఒక సబ్జెక్ట్ ఉంది, స్ట్రక్చర్ ఉంది. ఆ పాప చేస్తున్న డ్యాన్స్కి సబ్జెక్ట్ ఉంది, స్ట్రక్చర్ ఉంది. ఆ పాప స్టడీ చేసింది. నువ్వు చేయగలవా? అది సేమ్ నువ్వు చేయగలవా? పిచ్చిగంతులు ఎవడైనా వేస్తాడు, ఇలాగెలా ఊగుతాడు, బల్లె అంటాడు, అలా ఎవడైనా వేస్తాడు పిచ్చిగంతులు. అదిరా నాయన డ్యాన్స్. దట్ ఈస్ డ్యాన్స్. వన్ కైండ్ ఆఫ్ డ్యాన్స్. నాట్ ఓన్లీ మొత్తం డ్యాన్స్ అంతా అది కాదు, డ్యాన్స్లో ఒక భాగం అది. వాళ్ళు హావభావాలు ఉంటాయి, వాళ్ళు ఒక సబ్జెక్టు కూడా చెప్పగలరా డ్యాన్స్తో. అందులో అల్లరి ఉండదు. మళ్ళీ అందులో అల్లరి ఉండదు. చాలా పద్ధతిగా. పాప చూడండి ఎంత పద్ధతిగా చేస్తుందో.
అది దానికి మళ్ళీ డ్రెస్ కోడ్ ఉంటుంది. భరతనాట్యం చేసేటప్పుడు ఈ డ్రెస్ కోడ్ ఉండాలి. ఈ డ్రెస్ కోడ్తో ఈ పద్ధతిలో చెయ్యాలని దానికి ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసి పూర్వీకులు ఆ స్ట్రక్చర్లో ఒక సబ్జెక్ట్ క్రియేట్ చేసి లయబద్ధంగా అంటారు. ఎలాగా? లయబద్ధంగా ఎలా చేయాలో అలాగే చేయాలి. గురువులు నేర్పిస్తారు, వాళ్ళు గురువుల దగ్గర నేర్చుకుంటారు. దానికి చాలా సాధన కావాలి. ఇక్కడ భరతనాట్యం తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నీకు తెలుసమ్మా? నిజమేనా? ఓ, నేర్చుకున్నావా నువ్వు? మధ్యలో వదిలేసావా? స్కూల్లో నేర్చుకున్నావా? వెరీ గుడ్. సో నీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది? మీకు సబ్జెక్ట్ ఉండేదా? స్ట్రక్చర్ ఉండేదా? చెప్పేవారా నీకు? నేర్పించేవారా? మేము చేయగలమా? ఇప్పుడు చేసేయాలంటే భరతనాట్యం చేసేయండి అంటే చేసేయగలమా? చేయలేం. వీళ్ళు హావభావాల ద్వారా పాఠాలు చెప్తారండి. సైన్స్ ఉంటాయి అందులో. ఆ సైన్స్, ఆ సూచనలు వాళ్ళు చెబుతుంటే ఆ భావాలు అర్థమైపోతాయి వాళ్ళకి. భరతనాట్యం తెలిసినోడు భరతనాట్యం నుంచి పాఠం నేర్చేసుకుంటాడంట. షాక్ అయ్యాను నేను ఆ విషయం చెప్పినప్పుడు. నిజమా? నిజమండి. అంటే ఒక కథ చెప్పాలన్నా కూడా వాళ్ళు తమ భావాలతో భంగిమలతో చెప్పగలరు. దట్ ఈస్ కాల్డ్ డ్యాన్స్. భరతనాట్యము అంటారు దాన్ని. ఎక్కడ పుట్టింది ఇది? తమిళనాడులో పుట్టింది. నెక్స్ట్ మరో డ్యాన్స్ చూద్దాం. మరో డ్యాన్స్ స్క్రీన్ మీద చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి డ్యాన్స్ కూచిపూడి మందే. ఎవరిది ఇది? మంది. ఆంధ్రాలో పుట్టింది. చూడండి, కనీసం ఆ కాళ్ళు అలా పెడితే మీరు కింద కూర్చుని ఉండిపోతారు. అలాగంటే మీకు కాళ్ళు ఇరిగిపోయి పడిపోతారు. అలా అనేసరికి మీకు నరాలు పట్టేస్తాయి. 2 రోజులు లెగరు. ఆ చేతులు చూడండి ఎలా పెట్టిందో పాప. ఆ చేతులు, కాళ్ళు, భంగిమలు అంత ఈజీ కాదు ఇది. వేదిక మీద నిలబడి మైకు పట్టుకున్నాడు వేసేది కాదు ఇది. అది ఒక పాఠం. అది వాళ్ళు చేస్తున్నది ఒక పాఠం. దానికి ఎంత శిక్షణ, ఎంత సాధన, ఎంతమంది గురువులు ఆ భంగిమలు నేర్చుకొని అంత చక్కగా వాళ్ళు ప్రజెంట్ చేస్తారు. మీరు ఇవన్నీ ఎందుకు చూపిస్తుందని తెలుసా? ఈ కల్చర్ యూదుల్లో కూడా ఉంది. తీసుకెళ్తాను అక్కడికి. వెయిట్ చేయండి. దావీదు నాట్యం అంటే పిచ్చిగొంతులు అనుకున్నారా? పిచ్చోళ్ళరా? నవ్వుతూ చెప్పాలి కదా, సారీ. దావీదు నాట్యం అంటే పిచ్చిగొంతులు అనుకున్నారా? పిచ్చోళ్ళారా? ఇదిరా స్ట్రక్చర్, పిచ్చి సన్నాసులారా అని చెప్పాలి. ఇటు ఎవడ పడితాడు, ఏది పడితే అది ఎలా పడితే అలా వేసేసి దావీదు నాట్యం. నీ మొహం చూసావు నువ్వు దావీదుని? ఏం తెలుసు నీకు దావీదు గురించి? రా, చరిత్రలోకి నేర్పిస్తాను నీకు. ప్రపంచ చరిత్రలో యూదులు చాలా చాలా కొత్త ఆవిష్కరణలు చేశారు. వాళ్ళలో ఒక్కడు దావీదు. సొలొమోను ఒక తండ్రి బాబు. సొలొమోను మహాజ్ఞాని, శాస్త్రాలు రాసిచ్చాడు. నాట్య శాస్త్రం కూడా ఒకటి ఉంది, తెలుసుకో ఫస్ట్. నాట్య శాస్త్రం అది. ఆ శాస్త్రంలో మన ఆంధ్రాలో ఇప్పుడు మీరు చూసినటువంటి కూచిపూడి. నెక్స్ట్ మరొకటి చూద్దాం. కథాకళి. ఎక్కడ? మలయాళీ, కేరళ. చూడండి, దీన్ని కథాకళి అంటారు. మలయాళీ డ్యాన్స్ ఇది. వాళ్ళ వేషధారణ, వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళ హావభావాలు, వాళ్ళ భంగిమలు చాలా డిఫరెంట్ ఉంటాయి. దీన్ని కథాకళి అంటారు. మీరు చూస్తున్నారు కథాకళి. అంత ఈజీ ఏం కాదు, చాలా కష్టం అది నేర్చుకోవడం. ఎవరైనా మలయాళీ ఫ్రెండ్స్ ఉంటే అడగండి, అరే మీకు కథాకళి వచ్చా అంటే నా మొహం వచ్చి అంటాడు. ఇప్పుడు మనం అందరం ఆంధ్రులమే కదా, కూచిపూడి వచ్చా మీకు? మన అందరం ఆంధ్రులమే కదా, మందే కదా అది. మందైనా మనకేమీ రాదు, ఎందుకంటే చేస్తే కానీ రాదు. కరాటే కళ, కూచిపూడి కళ, సాధనలో వస్తాయి అన్నీ. దానికి ఒక స్ట్రక్చర్ ఉందిరా బిడ్డ, సబ్జెక్ట్ ఉందిరా బిడ్డ, స్టడీస్ ఉంటాయిరా బిడ్డ, టైం పెట్టాలిరా బిడ్డ, బాడీని కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలిరా బిడ్డ. షుగర్, బీపీ, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఆవదాలు రాసుకుంటాం, ఆ విసిగింజలు తింటాం. మేము వచ్చి డ్యాన్స్ చేస్తామంటే వేయలేవురా బిడ్డ. నేను జిమ్కి వెళ్తాను కదండి అంటే జిమ్కి వెళ్ళినా డ్యాన్స్ వేయలేవు. జిమ్కి వెళ్తే 4 కండలు వస్తాయి, కొంచెం గట్టిగా ఉంటావు, దృఢంగా ఉంటావు, అంత మాత్రం డ్యాన్స్ చేయగలవు నువ్వు. డ్యాన్స్ అనేది ఇట్స్ ఎన్ ఆర్ట్. వాట్ ఈస్ దట్? ఇట్స్ ఎన్ ఆర్ట్. మనం వేసే పిచ్చి గొంతులన్నీ డ్యాన్స్లోకి రావు. పిచ్చి గొంతులు వేరు, డ్యాన్స్ వేరు. అర్థమైందా? పిచ్చి గొంతులు వేరు, డ్యాన్స్ వేరు. రైట్. నెక్స్ట్ మరోడు చూద్దాం. కథాకళి కేరళ అయిపోయింది కదా. నెక్స్ట్ కథక్ ఉత్తరప్రదేశ్. చూడండి, వాళ్ళ వస్త్రధారణ వేరు. నార్త్ ఇండియాది ఇది. నార్త్ ఇండియా డ్యాన్స్ ఇది, కథక్ అంటారు. ఉత్తరప్రదేశ్లో పుట్టింది. చూడండి ఎలా చేస్తుందో అమ్మాయి. ఆ భంగిమలు చూడండి. అదొక పద్ధతి ఉంటుంది. ఎలా పడితే అలా ఎగిరేరు వాళ్ళు, ఎలా పడితే అలా గెంతేరు వాళ్ళు. దెర్ ఈజ్ ఎ స్ట్రక్చర్ అండ్ దెర్ ఈజ్ ఎ సబ్జెక్ట్ అండ్ దెర్ ఈజ్ ఎ స్టడీ. వాళ్ళు ఎన్నో రోజులు చాలా కష్టపడి ఏది పడితే అది తినకూడదు వాళ్ళు.
ఇంత పొట్ట ఉందనుకో డ్యాన్స్ ఏమేస్తాం మనం? ముందు పొట్ట ఊగిపోయి కింద పడగొట్టేద్దాం మనం, బరువు పెరిగిపోయి. అందుకని పొట్ట ఉండకూడదు డ్యాన్స్ చేసేవాళ్ళకి. మరి కుదురుతుందా? అందరూ వేయలేం. మనం స్ట్రక్చర్ బాగుండాలి, స్టిఫ్గా ఉండాలి, బలంగా ఉండాలి. అప్పుడు ప్రతి భంగిమ అందంగా వస్తుంది. రైటా? నెక్స్ట్ మరో డ్యాన్స్ చూద్దాం. కథక్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఒడిస్సీ. మన పక్కనే ఉన్న ఒరిస్సా నుంచి కూడా చాలామంది వచ్చారు సెమినార్కి. దట్ ఈజ్ ఒడిస్సీ. ఇంచుమించు అన్నీ ఒకలా కొనేటండి అనుకోకండి. అంటే అన్నీ శరీరంతో చేస్తారు కాబట్టి మీకు ఒకలా కనబడతాయి, కానీ ప్రతిదానికి డిఫరెంట్ టాపిక్స్ అవి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ అవి. ఆ సబ్జెక్ట్ వేరు. ఇప్పుడు ఒడిస్సీ డ్యాన్స్ మీరు చూస్తున్నది ఒడిస్సీ. సో ఇది ఒరిస్సాలో పుట్టింది. ఈ ఒడిస్సీ అనే డ్యాన్స్ ఎక్కడ పుట్టింది? ఒరిస్సాలో పుట్టింది. ఇక మొన్న మణిపూర్లో పెద్ద గొడవలు జరిగాయి. మేము కూడా మణిపూర్ వెళ్ళాం. మణిపూర్లో హింస చెలరేగింది. ఫస్ట్ టైం నేను మణిపూర్ వెళ్ళి వచ్చాను. అక్కడ కూడా డ్యాన్స్ ఉంది. దాని పేరు మణిపురి. ఏంటది? మణిపురి. అదిగో మణిపూర్లో చేస్తున్న డ్యాన్స్ మణిపురి. చూడండి, చూసారా? అది మణిపురి డ్యాన్స్. దానికి ఒక ప్రత్యేకమైన వస్త్రధారణ ఉంటుంది, వేషధారణ ఉంటుంది. అది కూడా సబ్జెక్టే, అది కూడా స్ట్రక్చర్ ఉంటుంది, అది కూడా స్టడీ చేయాలి. అంత ఈజీ కాదు, చాలా కష్టం. వాళ్ళు అసలు ఆ నడుము ఓపాలంటే మనకి ఇరిగిపోతున్నాడు. బొట్ట ఓగాలి. బొట్ట ఎలా పడితే అలా ఓగకూడదు. అంటే బొట్ట అంటే బొట్టగా సుమాది, మీకు అర్థమయ్యే భాషలో సరదాగా మాట్లాడుతున్నాను. సో అంత చక్కటి స్ట్రక్చర్తో వాళ్ళు డ్యాన్స్ నేర్చుకొని చేస్తారు. ఏమా సరే, నెక్స్ట్ చివరిగా ఇంకా చాలా ఉన్నాయి కానీ కొన్నే చూపిస్తున్నాను మీకు. సత్రియా అనే ఒక డ్యాన్స్ అస్సాంలో ఉంది. సత్రియా డ్యాన్స్ అంటారు దీన్ని. చూడండి, ఇద్దరు కలిసి చేస్తారు. ఎక్కడ చిన్న సూదివాసి తేడా కూడా రాకూడదు ఇద్దరికి. కరెక్ట్ చేయాలి వాళ్ళు, కరెక్ట్ చేయాలి. చూస్తున్న ప్రేక్షకులకి అరే రెండు ఏదో సినిమాలో లాగా గ్రాఫిక్స్ చేసినట్టు చేస్తున్నారు ఏంట్రా అన్నట్టు వాళ్ళు చేస్తారనమాట. చూసారు ఎంత చక్కగా చేస్తున్నారో వాళ్ళిద్దరు. సత్రియా అంటారు దాన్ని. సత్రియా అస్సాంలో ఫేమస్ డ్యాన్స్. అస్సాంలో పుట్టినవన్నమాట ఇవి. చిన్న తేడాలు వచ్చినా కూడా ఒప్పుకోరు. వాళ్ళు ఏదో యూట్యూబ్ రీల్స్ కోసం చేసి ఉంటారు, కానీ చాలా జాగ్రత్తగా చేయాలి డ్యాన్సెస్ ఇవి. బాగా నేర్చుకోవాలి, బాగా నేర్చుకుని కష్టపడి చేస్తారు. అర్థమైందా? సో వాళ్ళు ప్రదర్శన ఇచ్చేటప్పుడు చాలా వాల్యూ ఉంటుంది దానికి. అలాగే వాళ్ళతో సహా అన్ని దేశాల్లో రకరకాల భంగిమలతో కూడిన రకరకాల డ్యాన్సులు ఉన్నాయి. అది కావాలంటే మీరు ChatGPTని అడగండి వెళ్ళి, లేకపోతే ఏదైనా వాట్సాప్లోకి వెళ్ళి ChatGPTని అడగండి. అరే నాయన ట్రెడిషనల్ డ్యాన్సెస్ ఏమున్నాయి నాయన? బీహార్లో, ఆంధ్రప్రదేశ్లో కూచిపూడి, దింసా, అరుణాచల్ ప్రదేశ్లో బార్డో చమ్, అస్సాంలో బిహు, ఇంకేమున్నాయి చూడండి. బీహార్, తర్వాత ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, హర్యానా, పేర్లు చూసుకోండి మీరు. హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ. చూసారా? ఇలాగా మన భారతదేశంలోనే రాష్ట్రానికి ఒకటి ఉంది. స్క్రీన్ మీద కనబడుతున్నాయి మీకు, రాష్ట్రానికి ఒకటి. అలాగే ఎన్ని రకాల డ్యాన్సులు ఉన్నాయంటే అన్ని రకాల డ్యాన్సులు ఉన్నాయి. ఇదే విధంగా యూదులకు కూడా ఒక సంప్రదాయ డ్యాన్స్ ఉండేది. ఆ డ్యాన్సు లయబద్ధంగా జరిగేది, శాస్త్రబద్ధంగా జరిగేది. దాన్ని నేర్చుకోవడానికి చాలా సమయం పట్టేది. అది వాళ్ళలోనే పుట్టింది. దెర్ ఇస్ ఎ స్పెషల్ డ్యాన్స్. నాట్యము అనగానే ఏంటి నాట్యం అన్న పదం మీకు సింపుల్గా కనబడుతుందా? నాట్యం అంటే మీరు వేసే కుప్పుగంతులని నాట్యమే. దావీదు ఎంత ప్రాక్టీస్ చేశాడు అనుకుంటున్నారు మీరు? దావీదు గురించి మీకు ఒక విషయం తెలుసా? చాలా పర్ఫెక్షనిస్ట్. దావీదు ఎంత పర్ఫెక్షనిస్ట్ అంటే పాట కూడా ఎవరు పడితే వాళ్ళతో పాడించాడు. దావీదు పాట రాశాడు, ఆ పాట పాడాలంటే ఎవరు ఉండాలి? అబ్బో, ప్రధాన గాయకులు ఉండాలి. ఏ రాగం మీద పాడాలో కూడా ముందే రాసిస్తాడు మహానుభావుడు. మీరు కీర్తనలన్నీ చూడండి, రాగాలు ఉంటాయి. ఏ రాగాలతో పాడాలో ఆ రాగాలు ఉంటాయి. ఆ రాగాల మీద పాడమని చెప్తాడు. మళ్ళీ ఎవరు పడితే వాళ్ళు పాడకూడదు. ఎవరు పాడాలి? ప్రధాన గాయకులే పాడాలి. మళ్ళీ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ ఉంటారు. ఎవడు పడితే వాడు ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ కాదు. కీబోర్డ్ ఉంటే సరిపోద్ది. మీ అందరికీ ఇప్పుడు కీబోర్డ్ ఇచ్చేస్తాను, వీళ్ళు ఏం చేస్తారు? దాన్ని కక్కిరికి అనిపిస్తారు. అది వెళ్ళాక మేము సావాలి. అదే కీబోర్డ్ ప్లే చేయాలంటే కీబోర్డ్ ప్లేయర్ని కూర్చోబెట్టాలి, లేకపోతే తబలా ప్లేయర్ని కూర్చోబెట్టాలి, లేకపోతే ప్యాడ్ ప్లేయర్ని కూర్చోబెట్టాలి, లేకపోతే ఫ్లూటిస్ట్ని తీసుకురావాలి. వాళ్ళు సాధన చేసిన వాళ్ళు, చాలా రోజులు, సంవత్సరాలు ఆ వేళ్లకు వాడుక చేశారు, ఆ పెదాలకు వాడుక చేశారు. అలా వాళ్ళు సాధన చేసి చక్కగా వాయిస్తారు. దావీదు కూడా అంతే. ఎవరు పడితే వాళ్ళని పెట్టుకోలేదు. ప్రధాన గాయకులు, తంతి వాయిద్యములు, కంజర, తంబుర, సితారా, ఇవన్నీ వాయించగల సమర్థులు. ఆ రాగాల పేర్లు కూడా ఉంది. కీర్తన 81 కీర్తన ఒకసారి తీయండి అందరూ. 81 కీర్తన తీయండి.
81వ కీర్తన అందరూ తీయాలి. ఏముంది అక్కడ? ప్రధాన గాయకునికి గిత్తీత్ అనురాగం మీద పాడదగినది ఆసాపు కీర్తన. తర్వాత మళ్ళీ 80వ కీర్తన షోషన్నీం, అంతేనా? షోషన్నీం ఏదూత్ అనురాగం మీద పాడదగినది ఆసాపు కీర్తన. అలాగే దావీదు కీర్తనలు కూడా ఉంటాయి. 55వ కీర్తన చూద్దాం. 55వ కీర్తన ప్రధాన గాయకునికి ఎవరు పడితే వాళ్ళు పాడకూడదంట. మళ్ళీ మనకి నాకు పాట ఇవ్వండి, నేను లేకపోతే చాలు. పాట ఇస్తాం మంచిదే, కానీ నీకు ప్రాక్టీస్ ఉందా? బాగా పాడతావు నువ్వు? పాటలు బాగా పాడగలవా? అది కూడా ఆలోచించుకోవాలి కదా. లేదండి ఏదోలా పాడతాం, మంచి మనసుతో పాడితే సరిపోదా? ఏదోలా వండుతాం, మంచి మనసుతో వండితే సరిపోదా? తింటావా? నేను వండుతాను రేపు పొద్దున్న నీకు వంకాయ, నేను వండుతాను, తింటావా? నాకు వంట రాదు, పొయ్యి వెలిగించడం ఒకటి వచ్చు, పొయ్యి మీద పాత్ర పెట్టడం వచ్చు, వండుతాను. రెడీయా? ఎంతమంది రెడీగా ఉన్నారు? రేపు పొద్దున్న టిఫిన్ నేనే వండుతా. చచ్చిపోతారు, బాత్రూమ్లు ఖాళీ ఉండవు, పొట్ట జబ్బులు వచ్చేసి ఆనపర్తితో కాకినాడ రాజమండ్రి హాస్పిటల్కి పోతారు. నేను చెప్తున్నాను వండడానికి ముందే, ఎందుకంటే నాకేం రాదు. నా మీద నమ్మకం ఉన్నా కానీ నాకు డాక్టర్ని కానీ అదే ఆపరేషన్ చేయించి కూడా చచ్చిపోతావు. అలాగే నేను వంట చేసి తిన్నా కూడా ఏమైపోతావు? చచ్చి ఊరుకుంటారు. నా మీద నమ్మకం వాకింగ్ దగ్గర పెట్టుకోండి, వంట దగ్గర పెట్టుకోకండి. నాకేం వచ్చు వంట? గుడ్డు, నాకు వంట రాదు. అన్నం వండడం వచ్చు, మా అమ్మ నేర్పింది అది చిన్నప్పుడు. అన్నం వండడం వచ్చు. అరే చిన్నోడా నేను అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నానరా, వచ్చేసరికి అన్నం వండేరా అనేది. నువ్వు వెళ్ళమ్మా హ్యాపీగా వండేస్తానని చెప్పి అన్నం వండేవాడిని. అది ఒక్కటి వచ్చి నాకు. టీ పెట్టడం ఒకటి వచ్చు. చాలా పెద్ద పనులు వచ్చాయి అని అనుకోకండి మనసులో. అయ్యి బాబు వీడికి ఇన్ని పనులు వచ్చేసా అనుకోకండి, నాకు రావేవి. సో అదొకటే వచ్చు. ఏది? అన్నం వండడం, టీ పెట్టడం. అవి మనకు రావులేమ్మా, నా చేత ఆ పనులన్నీ చేయించొద్దాం, ఇంకా నాకు రావు. సో నేను వంట చేస్తే మీ ఆరోగ్యం ఎలా పాడైపోతుందో, ఎవరు పడితే వాళ్ళు పాటలు పాడినా కూడా పాట పాడవుతుందమ్మా. అందుకే దావీదు ఏం చేశాడు? ప్రధాన గాయకులు పాడండి అంటే ఎవరి పని వాళ్ళు చేయండి. వంట చేసేవాడు సమర్థుడై ఉంటే రుచిగా అందరూ తింటారు. పాట పాడేవారు కూడా చక్కటి ప్రజెంటేషన్ చేయగలిగే వాళ్ళు అయితే అందరూ రుచిగా వింటారు. ఆ పాట వాళ్ళ హృదయాల లోతుల్లోనికి వెళ్ళిపోద్ది. అందులో భావం ఇంపార్టెంట్. వాళ్ళు పట్టుకుని వెంటాడుతూ ఉంటుంది కదా. కొంతమంది పాట పాడుతుంటే నవ్వు వస్తుంది, కామెడీగా ఉంటుంది. అప్పుడెప్పుడో సోషల్ మీడియాలో చూసాం, మోహన్ బాబు గారు వాళ్ళ ఫ్యామిలీ కూర్చోబెట్టి మరి ఒక ఆవిడతో పాడించారు. ఓహే అనేది ఆవిడ. అది చూస్తుంటే పొట్ట చెక్కలైపోయేది. ఏందిరా నాయన ఈ పాట, ఏందిరా ఈ విధానం, ఏందిరా నాయన అనిపించేది. అది కామెడీకి పనికొస్తుంది, రియలైజేషన్కి పనికిరాదు. దేనికి పనికొస్తుంది? కామెడీకి, రియలైజేషన్కి రాదు అది. సో అలాగే మనం పాట పాడేటప్పుడు ఆ పాట శ్రావ్యంగా ఉంటే, చక్కగా ఉంటే అందరూ వింటారు, బలపరచబడతారు, స్థిరపరచబడతారు, దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. అలా వచ్చిన వాళ్ళందరూ పాటలు పాడండి. నీకు సామర్థ్యం ఉంటే పాటలు పాడు, హ్యాపీగా పాడు. కానీ సామర్థ్యం లేదా పాడకు, వద్దు, భుజాన్ని వేసుకోకు. నేను మా పిల్లలకే డైరెక్ట్గా చెప్పేశాను. కొంతమంది మా వాళ్ళు కాబట్టి బాధపడలేదు. నీకు ఎందుకు పాట పగబో అన్నాను కొంతమందిని. మా వాళ్ళనే, ఇక్కడ పనిచేసే వాళ్ళనే. నువ్వు పాడకు, నువ్వు బాగలేదు, నువ్వు మీ వాడితో పాడించు, బాగుంది, మీ భార్యను పాడమను, లేకపోతే మీ తమ్ముడిని పాడమను, మీ చెల్లెమ్మను పాడమను, ఇలా చెప్పేస్తాను నేను ఓపెన్గా. నేను బాగాలేదా అన్నయ్య? బాగాలేదు, ఇంకోటి ఏదైనా చెయ్యి, నీకు వచ్చింది చెయ్యి, నీకు రాంది మీద వేసుకోకు. అంతే కదా, నీకు వచ్చింది ఏదైనా చెయ్యి, నీకు రాంది మీద వేసుకోకు, నీకు ఏది వస్తే అది చెయ్యి. అలాగా ఇప్పుడు దావీదు కూడా ఎవరిని పాడమంటున్నాడు? ప్రధాన గాయకులే పాడాలి అని రూల్ పెట్టాడు. మళ్ళీ ప్రేమను గూర్చిన గీతం అట 45వ కీర్తన ప్రధాన గాయకుడే పాడాలట. పోషణీయులను రాగం మీద పాడబడిందట. ఇది కోరహు కుమారులు రచించిన దైవధ్యానము అంటది. 45, 50, 55, 53 కూడా చూడండి. ప్రధాన గాయకునికి మహలతు అను రాగం మీద పాడదగినది దావీదు రచించినది దైవధ్యానము. 55 ప్రధాన గాయకునికి తంతి వాద్యముల మీద చూసారా, ఏ ఇన్స్ట్రుమెంట్ వాడాలో, ఏ రాగం మీద పాడాలో ఏ నాలెడ్జ్ అండి అయింది. ఇన్స్ట్రుమెంటు ఆయనే చెప్తున్నాడు, నెక్స్ట్ రాగం ఆయనే చెప్తున్నాడు. అబ్జర్వ్ చేయండి క్లియర్గా, ఇన్స్ట్రుమెంటు చెప్తున్నాడు, అట్ ద సేమ్ టైం రాగం కూడా చెప్తున్నాడు, ఎవరు పాడాలో కూడా చెప్తున్నాడు. ప్రధాన గాయకుడు అంటే స్వరము, ఆ లయబద్ధంగా పాడగలిగే జ్ఞానము, వివేకము ఇవన్నీ ఉంటే పాడు అని అప్పగించాడు. అర్థమైందా? అంటే నాలెడ్జ్ లెస్ పర్సనా, నాలెడ్జిబుల్ పర్సనా కదా. ఏంటి దావీదంటే ఏమనుకుంటున్నారు మీరు? పర్ఫెక్షనిస్ట్, ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్షన్గా, చాలా పర్ఫెక్షన్తో చేశాడు. ఎక్కడా పిచ్చి పనులు చేయలేదు, పిచ్చి డ్యాన్సులు వేయలేదు దావీదు, పిచ్చి నాట్యాలు ఆడలేదు. ఆయనకు పద్ధతి ఉంది, పద్ధతి తెలిసినాడు, ఆ పద్ధతితోనే ముందుకెళ్ళాడు.
యూదులందరూ కూడా ఆ పద్ధతి తెలిసిన వాళ్ళే. ఈ నాట్యాలన్నీ అక్కడ నుంచే వచ్చాయి. చాలా నాట్యాలకు పుట్టినిల్లు సొలొమోను రచించిన నాట్యశాస్త్రం కావచ్చు, అలాగే దావీదు అతని పూర్వీకులు ఎరిగినటువంటి నాట్యశాస్త్రం కావచ్చు. వాళ్ళకి అన్ని శాస్త్రాలలో, సకల శాస్త్రాలలో ప్రవీణుడంట. ఎవరు? మోజెస్. మీరు ఈజిప్షియన్ సంస్కృతిలో వెతకండి ఎన్ని నాట్యాలు ఉన్నాయో. ఐగుప్తీయుల నాగరికతలో ప్రాచీన ఈజిప్ట్ సివిలైజేషన్, ఓల్డ్ ఈజిప్ట్ సివిలైజేషన్, ప్రాచీన ఐగుప్తు నాగరికతలో చాలా రకాల నాట్యాలకు స్థానం ఉంది. అక్కడ మోజెస్ నేర్చుకున్నాడు. సకల శాస్త్రాలలో మోషే ఎవరట? ప్రవీణుడు అని వ్రాయబడింది అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో సకల శాస్త్రాలను మోషే నేర్చుకున్నాడు, సకల విద్యలను అభ్యసించాడు. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించాడు. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 22వ వచనం. వాంట్ సమ్ హాట్ వాటర్. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 22వ వచనం చదవండి. ఏమనుంది అక్కడ? మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందు కార్యముల యందు ప్రవీణుడై ఉండెను అన్నాడు. లెర్న్డ్ అని ఉంది అక్కడ చూడండి. లెర్న్డ్ ఇన్ ఆల్ ద విజ్డమ్ ఆఫ్ ద ఈజిప్షియన్స్ అండ్ మోజెస్ వాజ్ లెర్న్డ్ ఇన్ ఆల్ ద విజ్డమ్ ఆఫ్ ద ఈజిప్షియన్స్. అంటే వాళ్ళ యొక్క అన్ని రంగాలలో ప్రావీణ్యం సాధించాడు. అలాంటి వాడు రాశాడు ధర్మశాస్త్రాన్ని. అలాంటి స్కాలర్ రాసింది ధర్మశాస్త్రం. హీ వాజ్ ఎ స్కాలర్. మోజెస్ వాజ్ ఏ స్కాలర్. ఒక స్కాలర్ రాశాడు ధర్మశాస్త్రాన్ని. ఆ స్కాలర్ రచించిన ధర్మశాస్త్రంలో అలాగే ఆ స్కాలర్ నేర్పించినటువంటి విద్యలు, ఆ విద్యలన్నీ అభ్యసించిన వారు కనుకనే సంగీతం తెలుసు వాళ్ళకి. గాయకులు ఉన్నారు, ప్రధాన గాయకులు. తంతివాద్యాలు తెలుసు, సితార తెలుసు, కంజర తెలుసు, ఇవన్నీ తెలుసు. ఆ ప్రాచీన ఇన్స్ట్రుమెంట్స్ కూడా మీరు స్క్రీన్ మీద చూడండి ఒకసారి. ఆ ప్రాచీన ఇన్స్ట్రుమెంట్స్ కూడా మీరు స్క్రీన్ మీద చూడండి. తంబురలు అంటే మామూలు తంబురలు కాదు, హీబ్రూలో వాటికి వేరే ఉంది. తర్జుమాలో అలా రాశారు, తర్జుమాలో చూపించారు. సరే మీరు ఒకసారి చూడొచ్చు. అవి వాళ్ళు పూర్వం నుండి ఏ ఉపయోగించారు? సితారా, సానిక, ఇవన్నీ మీరు చూస్తే చూడండి. అక్కడ దావీదు గారు సానిక వాడుతున్నట్టుగా కనబడుతుంది, చూసారా? సితారా, సానిక ఇవన్నీ వాడారు. సితారా, తంబురా. అది ఎలా ప్లే చేయాలో మీకు వచ్చామా? ఎంతమందికి వచ్చాండి అది ప్లే చేసేవాళ్ళు? ఇప్పుడు ఉండండి ఒకసారి, ఉండండి, బలి దొరికే రాగండి. ఏది వీళ్ళు ఏ వచ్చిన వాడేస్తున్నారు మీరు? స్క్రీన్ మీద వేసారు, మనకు కూడా స్క్రీన్ మీద వేయండి తమ్ముళ్ళు. ఒకసారి కీర్తన 150 ఏంటి తమ్ముళ్ళు? ఏంటి కీర్తన 150 ఎంతది? 3 4 కదా? ఏంటి స్క్రీన్ మీద ఏంటి? కీర్తన 154. ఇప్పుడు స్క్రీన్ మీద ఒక మీకు రెఫరెన్స్ కనబడుతుంది. ఏముంది ఇది? దగ్గరికి వెళ్ళిపోతాను నేను కూడా. ఇప్పుడు వెళ్ళిపోయి ఈ రెఫరెన్స్ చూపించేసి మీతో పిచ్చికంతులు ఏం చేస్తాను. రేపొద్దున మీకు బలం వచ్చేది. బా మా అన్నయ్య ఏదైనా రెఫరెన్స్తో భలే కొడతాడండి, భలే కొట్టాడండి మా అన్నయ్య రెఫరెన్స్తో. ఏం కొట్టాడు మీ అన్నయ్య? తంబురతోనూ, నెక్స్ట్ ఏంటి, నాట్యముతోనూ ఆయనను స్తుతించుడని ఉంది కదండి. మీరు మీకు తెలియని దానిని ఆరాధించుచున్నారన్న మాట దీని తర్వాత రాయబడిందా, దీని ముందా? ఇప్పుడు నీ శత్రువు కన్నుకు కన్ను, పన్నుకు పన్ను రెఫరెన్స్ ఉంది కదండి, అందుకే కన్ను తీసానండి, ఇది అందుకే పన్ను తీసానండి అన్నావు అనుకో, అది కరెక్టే. అది అలా వేసుకుంటావు రెఫరెన్స్. అరే నాయన, సందర్భానుసారంగా బైబిల్ చదవండి, మీకు దండం పెడతాను అని చెప్తావు, అవునా? ఇప్పుడు కీర్తన 154లో తంబురతో అన్నాడు. ఉందా మన దగ్గర తంబుర? అందరి దగ్గర ఉండాలా? బోధకుడి దగ్గర ఉంటే సరిపోద్దా? మరి నాట్యం కూడా అప్పుడు బోధకుడు ఒకటే చేస్తే సరిపోద్ది అంటాను నేను. నువ్వు లాజిక్లు మాట్లాడితేనే నీకంటే పెద్ద లాజిక్లకు బాబున్నాయన. తంబుర అందరి దగ్గర ఉండాలా? బోధకుడి దగ్గరే ఉండాలా? మరి అందరి దగ్గర ఉండాలి. నువ్వెట్లా చెప్తావు అందరి దగ్గర ఉండాలని? నిర్గమకాండము, మళ్ళీ ఇక్కడికి వద్దాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 20-21 వచనాలు. నిర్గమకాండము 15వ అధ్యాయము 20-21 వచనాలు. మరియు అహరోను సహోదరియు ప్రవక్తయగు మిరియాము తంబురను చేతబట్టుకున్నాను. స్త్రీలందరూ తంబురులతోను. మిరియాము ఒక్కతేనా స్త్రీలందరూనా? మిరియాము ఒక్కతేనా స్త్రీలందరూనా? మిరియాముతో పాటు స్త్రీలందరూ తంబురులతోనూ నాట్యములతోనూ. ఏ నాట్యాలు? స్ట్రక్చర్, సబ్జెక్ట్, స్టడీ. గుర్తుపెట్టుకోండి 3 Sలో. స్ట్రక్చర్, సబ్జెక్ట్, స్టడీ. ఈ తంబుర్లతో నాట్యాలతో మిరియాముతో పాటు
స్త్రీలందరూ తంబుర్లు పట్టుకున్నారు, స్త్రీలందరూ నాట్యములతో ఆమె వెంబడి వెళ్ళగా, నాట్యంతో నడుస్తూ వెళుతున్నారంటే ఎంత టాలెంట్ ఉండాలిరా నాయన, ఎంత పర్ఫెక్షన్ ఉండాలి. అంటే దే ఆర్ మూవింగ్, వాళ్ళు కదులుతూ వెళుతూ స్టెప్ వేస్తూ వెళ్తున్నారు. వాళ్ళు అంత ఈజీ కాదు అది. మనకలా పిచ్చి స్టెప్లేటి ఎవడైనా ఎత్తాడు. ఇంతకు మించి ఏమైనా ఉందా మనకి? అంతేనా ఎవడైనా ఎత్తాడు కదా అవి. లేకపోతే ఇలాగంటావు, ఇలా అంటావు అంతేనా? ఇదా? లేకపోతే ఇలా అంటావు అంతేనా? లేదా కొంచెం పైకి ఎగురుతావు, కిందకి ఎగురుతావు. ఈ 4 వేసుకుని నువ్వు దావీదువా? ఈ 4 వేసుకుని లారెన్స్ చేస్తా డ్యాన్స్ అంటే ఏంటో చూడెళ్ళి. లారెన్స్ ప్రభుదేవ చేస్తా డ్యాన్స్ అంటే ఏంటో చూడెళ్ళి. మైకేల్ జాక్సన్ చేస్తా డ్యాన్స్ అంటే ఏంటో చూడు. మూన్ వాక్ ప్రవేశపెట్టాడు, అది కొత్తది. మైకేల్ జాక్సన్ యొక్క డ్యాన్స్లో మూన్ వాక్ ఉంటుంది. అలా 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 వెనక్కి వెళ్ళిపోతాడు, అది మూన్ వాక్. మనం అయితే మడ్ వాక్ చేస్తాం. మడ్ వాక్ అంటే మట్టిలో పడిపోతాం అని, బురదలో. దట్ ఈస్ మూన్ వాక్. అది డ్యాన్స్ అంటే దెర్ ఇస్ ఎ ప్రాసెస్, దెర్ ఇస్ ఎ స్టడీ, దెర్ ఇస్ ఎ సబ్జెక్ట్, దెర్ ఇస్ ఎ స్ట్రక్చర్. ప్రభుదేవా ఎందుకయ్యాడు? మనమందరం ప్రభుదేవాలు అయిపోతాం. లేకపోతే ఆయన ప్రభుదేవా ఎందుకయ్యాడంటే, ఆయన ఇండియన్ మైకేల్ జాక్సన్ అంటారు ప్రభుదేవా. తెలుసా మీకు? చిన్నప్పుడు అతను అంటే పిచ్చి. మాకు మొక్క అలా అనుకుంటూ తిరిగేవాళ్ళం ములక్కాళ్ళ ఉన్నప్పుడు. చిన్నప్పుడు అంటే పిచ్చి అతను అంటే. ఎందుకు? అరే డ్యాన్సర్, ఇది ఏం డ్యాన్సర్ అనుకునేవాళ్ళం మా చిన్నతనంలో. క్యాసెట్లు కొనుక్కుని వేసుకుని వీసీఆర్లు ఉండేవి మాకు అప్పుడు. అవి తెచ్చుకొని అవి చూసుకొని ఆనందపడిపోయిన రోజులు. దట్ ఈస్ డ్యాన్స్. ఏది పడితే అది డ్యాన్స్ కాదు. దావీదు చేసిన డ్యాన్సు, మీరు చేసిన డ్యాన్సు ఒకటి కాదు. ఫస్ట్ నోట్ దిస్ పాయింట్. ఎవరన్నారు? నోట్ దిస్ పాయింట్. దావీదు చేసిన డ్యాన్సు, మనం చేసే డ్యాన్సు ఒకటి కాదు. దావీదు ప్రవీణుడు. అలాగే మనం అంటే మనం కాదండి, మనోళ్ళని. సో అలాగే తర్వాత మిరియాము చేసిన డ్యాన్సు, స్త్రీలందరూ చేసిన ఆ నాట్యం వాళ్ళు మూవ్ అవుతూ చేశారు. మూవ్ అవుతూ చేయడం అంత ఈజీ కాదు, చాలా కష్టం. అది చాలా కష్టం. అలా వెంబడిస్తూ నాట్యములతోనూ, చదవండి, తంబురులు అందరి చేతిలో ఉన్నాయి. నాట్యములతోనూ వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. బాబా ఆవిడ సింగర్ డ్యాన్సరు. మిరియాము ఎవరు? సింగర్ డ్యాన్సరు. అంటే మామూలు మన బాత్రూమ్ సింగరేనా? మన బాత్రూమ్ డ్యాన్సరా? సబ్ మీద కాలేజ్ జారిపోయినట్టు అది స్టెప్పే మనకి. సబ్ మీద కాలేజ్ జారిపోవడం కూడా మనకి స్టెప్పే. సో ఇది కాదండి వాళ్ళది. వాళ్ళకు ఒక పద్ధతి ఉంది. ఇప్పుడు భరతనాట్యం, కూచిపూడి, కథక్, మణిపురి, ఈ కథాకళి, ఇలా ఏవైతే మనం చూసామో వాటికి ఎలాగైతే ఒక స్ట్రక్చర్ ఉందో, వాళ్ళ యూదుల ప్రాచీన డ్యాన్స్కి కూడా ఒక స్ట్రక్చర్ ఉండేది. మీరు కావాలంటే వెతుక్కోండి, చరిత్రను అడగండి, యూదుల్ని అడగండి. వాళ్ళకు చరిత్ర ఉండేది. అయితే ఆ చరిత్రను కాలగర్భంలో కలిపేసి ఎప్పుడైతే మిక్స్డ్ పీపుల్ ఎంటర్ అయిపోయారో, వాళ్ళ మధ్యలోనికి మిక్స్డ్ పీపుల్ ఎంటర్ అయిపోయారో, దావీదు అంతరించిపోయిన తర్వాత పాటలు మారిపోయినాయి అంట. దావీదు అంతరించిపోయిన తర్వాత, చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత, ఎప్పుడైతే వీళ్ళు చెరలోకి వెళ్ళిపోయారో, యూదులు బబులోని చెరలోకి, అశ్షూరీయుల చెరలోకి ఎప్పుడైతే చరిత్రలో వెళ్ళిపోయారో, ఆ పాత పూర్వీకులు నేర్పించిన విద్యలన్నీ ఏమైపోయినాయి? కాలగర్భంలో కలిసిపోయినాయి. ఇప్పటికే మన వాళ్ళు చాలా విద్యలు కాలగర్భంలో కలిపేశారు. మీకు కూడా మీ ముత్తాతలకి, మీ మామలకి కాలగర్భంలో కలిసిపోయిన విద్యలు కొన్ని ఉంటాయి. మీకు విషయం చెప్పనా? అరిసెలు వేయడం ఎంతమందికి వచ్చు? పండగకి అరిసెలు వేస్తారు కదా, ఎంతమందికి వచ్చు అరిసెలు వేయడం? చేయి చూపించండి. చూసారా? మిగిలిన వాళ్ళకి రాదు. పాకుండలో ఉండడం ఎంతమందికి వచ్చు? అసలు చెక్కిడాలు చుట్టడం వచ్చా మీకు? చెక్కిడాలు చుట్టడం ఎంతమందికి వచ్చి చేయి చూపించండి. అంటే ఇక్కడ ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అందరికీ రాదు. ఇంకో 5 సంవత్సరాల పైకి అడగండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ చెక్కిడాలు మ్యామ్? వాట్ ఈజ్ జంతికలు మ్యామ్? మాకు తెలియదు మ్యామ్. పాకుండలు అంటే ఏంటి మ్యామ్ అంటారు. కొన్ని వంటలే ఏమైపోతున్నాయి? కనుమరుగు అయిపోతున్నాయి. కొన్ని వంటలు మాయమైపోతున్నాయి. వంటలే మాయమైపోతుంటే విద్యలు ఉంటాయారా నాయన? విద్యలు కూడా మాయమైపోతున్నాయి. కొన్నాళ్ళకి ఎన్నో విద్యలు కాలగర్భంలో కలిసిపోతాయి. నిజం చెప్తున్నా. ఆయుర్వేద జీవన విజ్ఞానం అంతరించిపోతుంది. పెద్దోళ్ళందరూ చచ్చిపోతే ఏ మొక్క దేనికి పనిచేస్తుందో, ఏ మొక్కలో ఏ ఔషధ గుణాలు ఉన్నాయో చెప్పేటోళ్ళు కూడా కరువైపోతారు. మనకి చెప్పేటోళ్ళు కరువైపోతారు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. చాలామందికి తెలియదండి ఇవన్నీ, చాలామందికి తెలీదు. సో
మీరు దావీదు నాట్యం అనగానే, మిరియాము నాట్యం అనగానే తంబురలతో ఆ ఇన్స్ట్రుమెంట్ చూపించండి, ఒకసారి చూస్తారు స్క్రీన్ మీద. ఇన్స్ట్రుమెంట్ చూపించండి. వాళ్ళు వాడిన ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఉన్నాయి. ఆ కంజర్లు, తంబుర్లు. మీకు వచ్చా ఇది వాయించడం? వచ్చా? ఎంత ప్రాక్టీస్ ఉండాలి తెలుసా? చేతులు నొప్పులు వచ్చేస్తాయి, బరువుగా ఉంటాయి, కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి మీద పెట్టి కూర్చుంటే. అరే ఇవన్నీ ఆ యూదుల కల్చర్లో ఉన్నాయి. డిఫరెంట్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. వాళ్ళు అవన్నీ ప్లే చేసి ఒక స్ట్రక్చర్తో ఆరాధన చేసేవాళ్ళు. దావీదు వేసిన డ్యాన్సు పిచ్చి డ్యాన్స్ కాదు, స్ట్రక్చర్తో కూడిన డ్యాన్స్. నాట్యము. ఏంటది? నాట్యము. పిచ్చి గంతుల్ని ఎవడు నాట్యమని అనడో. అయితే చెప్తున్నాను వినండి. దావీదు, మిరియాము వీళ్ళందరూ అంతరించిపోయిన తర్వాత గాయకులు మారిపోయారు. వీళ్ళు ఎప్పుడైతే చెరలోకి వెళ్ళిపోయారో, అన్యుల ఆచారాలు నేర్చుకున్నారు. అన్యులు ఎలాగైతే పిచ్చి పనులు చేస్తారో అక్కడ చుట్టుపక్కల ఇశ్రాయేల్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని అన్యులు అవి నేర్చుకున్నారు తప్ప స్ట్రక్చర్ మర్చిపోయారు. ఆ స్ట్రక్చర్ మర్చిపోయి మేము కూడా డ్యాన్స్ చేస్తున్నాం అనుకుంటే ఆ టైంలో వచ్చాడండి ఒక ప్రవక్త వచ్చాడు. ప్రవక్త మాట్లాడుతూ అంటున్నాడు, చూడండి. అంతకు ముందే చెడిపోయారు, ఆ ప్రవక్త రాకముందే చెడిపోయారు. అంటే వీళ్ళు ఉండగానే ఎప్పుడైతే చెరలోకి వెళ్ళారో, సొలొమోను తర్వాత రాజ్యం రెండుగా చీలిపోయిందో, ఎప్పుడైతే ఇతరులతో కలవడం మొదలుపెట్టారో వాళ్ళ ప్రావీణ్యత అంతా పోయింది. రెహబాము ఆ తర్వాత రాజులు పరిపాలించడం, వీళ్ళు చెరలోకి వెళ్ళిపోవడం, కొంతమంది యోధా రాజులు, ఇశ్రాయేల్ రాజులు విడిపోయి రాజ్యం రెండు మొక్కలైపోవడం, ఆ తర్వాత అన్యుల ప్రవేశం జరగడం, అన్యుల ఆచారాలు అభ్యసించడం. వాళ్ళందరూ ఎప్పుడైతే భక్తిహీనత, భ్రష్టత్వానికి చోటిచ్చారో, ఆ భక్తిహీనతలో, భ్రష్టత్వంలో అనేకులు వీళ్ళతో మిక్స్డ్ పీపుల్ అయిపోయారో, అవన్నీ నేర్చేసుకుని శాస్త్రం మర్చిపోయారు. ఏం మర్చిపోయారు? శాస్త్రం మర్చిపోయారు. దావీదు శాస్త్రాన్ని మర్చిపోయారు. మిరియాము నాటి శాస్త్రాన్ని మర్చిపోయారు. మోషే నాటి శాస్త్రాన్ని మర్చిపోయారు. శాస్త్రాన్ని మర్చిపోయి ఎటుపోయారో మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే ఇక్కడ ఒక విచిత్రమైన మాట చెప్తాడు. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనం తీయాలందరూ బైబిల్ తీయండి. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయము అందరూ తీయండి, బైబిల్ చూద్దాం. చూడండి ఏమంటున్నాడు? స్వరమండలముతో కలిసి. అంటే ఇది ఎప్పుడు రాయబడిందంటే యోధారాజైన ఉజ్జియా దినములలో, ఇశ్రాయేలు రాజుకు యెహోయాషు కుమారుడైన యెరోబాము దినములలో భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇశ్రాయేలీయులను గూర్చి తెకోవలోని పశుల కాపరులలో ఆమోసునకు కనబడిన దర్శన వివరము. అర్థమైందా? అంటే ఆ కాలానికే వీళ్ళు ఇతరులతో కలిసిపోయి భక్తిహీనతలోకి వెళ్ళిపోయి, ఈ భక్తిహీనతలో ఏం చేస్తున్నారంటేనట, స్వరమండలము పెట్టుకున్నారంట. ఇన్స్ట్రుమెంట్ ఉంది, స్వరమండలం ఉంది. ఆ సౌండ్ చేస్తున్నారు. సౌండ్ చేస్తూ స్వరమండలంతో కలిసి ఏ పాటలు పాడుతున్నారంట చూసారా? పాటలు మార్చేశారంట. అప్పటికే ఆమోసు కాలానికి ఏం చేశారు వీళ్ళు? పాటలు మార్చేసి పిచ్చి పాటలు మొదలెట్టారంట. పిచ్చి పాటలు మొదలెట్టి ఎవరిలాగా వాయిద్యాలు పెట్టుకున్నారంట మళ్ళీ ఆ పిచ్చి పాటలకి? దావీదులాగా. ఇంతకీ ఈ వచనాన్ని ఎంతమంది అపార్థం చేసుకున్నారంటే దావీదు పిచ్చి పాటలు పాడాడని చెప్తారు. ఈ వచనం చూపించి కొంతమంది. మరి బుద్ధిహీనులారా, దావీదు పిచ్చి పాటలు పాడితే కీర్తనల గ్రంథమే ఉండదురా నాయన. ఇక్కడ ఈ వచనంలో భావం దావీదు పిచ్చి పాటలు పాడాడని కాదు. ఈ వచనంలో భావం ఏంటి? ఆమోసు ప్రవక్తగా పరిచర్య చేస్తున్న కాలానికి దావీదు గారి నాలెడ్జ్ కనుమరుగైపోతూ వాళ్ళ యొక్క జ్ఞానాన్ని విడిచిపెట్టి ఎవరితో అయితే మిక్స్డ్ పీపుల్తో కలిసిపోయారో వాళ్ళ దగ్గర నుంచి పనికిమాలిన జ్ఞానాన్ని తెచ్చుకుని అసలైన నాట్యాన్ని వదిలేసి, అసలైన పాటలు వదిలేసి, పద్ధతి వదిలేసి ఏం మొదలు పెట్టారంట? పిచ్చి పాటలు పాడుతున్నారంట. పిచ్చి పాటలు పాడుతూ ఆ పిచ్చి పాటలకు ఎవరిలాగా వాయిద్యాలు కల్పించారట? దావీదు వలే వాయించి వాద్యములను కల్పించుకుందరు అన్నాడు అక్కడ. ఎవరి వలే? దావీదు వలే వాయిద్యాలు కల్పించుకుంటారు. లైక్ డేవిడ్ అని చూడండి ఇంగ్లీష్లో. దావీదు వలే వాయిద్యాలు కల్పించుకుంటారు. కానీ మీకు అంత సినిమా లేదమ్మా. ఆ ఇన్స్ట్రుమెంట్ వాడి దావీదు అద్భుతమైన కీర్తనలు పాడాడు ప్రధాన గాయకులతో, అద్భుతమైన కీర్తనలు. మీరు అదే వాయిద్యాలు వాడుతూ ఏం పాడుతున్నారు అన్నాడు ఇక్కడ ఆమోసు? పిచ్చి పాటలు పాడుతున్నారు. పాట మారింది అన్నాడా లేదా? ఉందా లేదా బైబిల్లో? వాయిద్యం ఉంది నీ దగ్గర, కానీ ఏం మారింది? పాట మారింది, బీటు మారింది, పద్ధతి మారింది, విధానం మారింది. ఈ విధానం మారి ఇప్పుడు యూదులు ఎలా తగలడారో తెలుసా? చూపించిన మీకు స్క్రీన్ మీద చూడండి. యూదుల్ని చూడండి, వాళ్ళ పద్ధతి మారేశారు. పిచ్చి ఆమోసు చెప్పింది అక్షరాలు కనబడుతుంది ఇప్పుడు యూదుల్లో. నేను డైరెక్ట్ ఇజ్రాయెల్కి వెళ్ళినప్పుడు ఒక చిన్న గుహలాగా ఉంటుంది. ఆ లోపల మేము తిరుగుతున్నాం.
ఆ యెరూషలేములో తిరుగుతుంటే లోపల చిన్న మంట వేసుకుని అక్కడ మొదలెట్టారు రెండిళ్ళు. ఏం చేస్తున్నారా బాబు అంటే డ్యాన్స్ అన్నాడు. ఇదా వాళ్ళకి ఈ చూడండి తమిళ్ ఉంటాయి కదా, ఏమంటారు మీరు తెలంగాణ వాళ్ళు? కమల్ అంటారా కమలయో. సో ఇవి ఉన్నాయి కదా, మగాళ్ళు ఇక్కడ దాకా పెట్టుకుంటాం కదా మేము, మగాళ్ళు అందరికి ఉంటాయి ఇవి. ఇంగ్లీష్లో ఏమంటారు సీనిట్ని? సైడ్ లాక్స్, సైడ్ బోన్సా ఏమో నాకు తెలియదులే, కొత్త విషయం నేర్చుకున్నాను ఈరోజు. సో ఈ ఉన్నాయి కదా, ఇవి పుడుగ్గుండాలి వాళ్ళకి, అర్థమైందా? కమ్మలో తమిళ్ అంటాం మనం, ఆంధ్రాలో తమిళ్ అంటారు, తెలంగాణలో కమల్ అంటారు, ఏదైతేనండి సైడ్ బోన్స్ అంట. సో ఇవి పొడుగ్గా పెంచుకుని వీటికి వేస్తారు జడ. యూదుల ఆచారం అది. వీటిని ఇలా పొడుగ్గా పెంచుకుని ఇక్కడ దాకా పెంచుకొని జడ ఎత్తారు. దీనికి మీ గడ్డపు పక్కలను గొరిగింపకూడదని రూల్ ఉంది వాళ్ళకి. మీ గడ్డపు పక్కలను గొరిగింపకూడదని మీరేమో ఎక్కడేస్తారు జడ, వాళ్ళు ఎక్కడేస్తారు. 2 జడలు అనమాట వాళ్ళకి, ఇక్కడోటి 2 జడలు వేస్తారు. సో అది జడ కాదు, అది గడ్డపు పక్కల అలా వేలాడుతుంటాయి. ఈ డ్యాన్స్ వేస్తుంటే ఊగుతుంటాయి. ఒకసారి స్క్రీన్ మీద చూద్దాం ఆ యూదుల డ్యాన్స్ ఎంత దరిద్రంగా ఉంటుందో. అదిగో అది డ్యాన్స్ వాళ్ళది ఇప్పుడు, చూసారా? అదిగో అదరగొట్టేస్తున్నారు. ఇదే మన వాళ్ళే వేస్తున్నారు ఇప్పుడు. దావీదు నాట్యం అది కాదురా నాయన, అది బుడబొక్కల డ్యాన్స్. అది అంత గొప్ప డ్యాన్స్ ఏం కాదు అది. బుడబొక్కలు అంటే నేను కులం గురించి మాట్లాడలేదో, మళ్ళీ అడిదిప్పి నాకు అక్కడ లాక్కెళ్తారు మీరు మహానుభావులు. మామూలుగా మన ఏరియాలో వాడే పదం అది. నా కులాలు మతాల మీద ఏం అది ఉండదు, నాకు అందరూ ఇష్టమే. సో మళ్ళీ అంటే దాన్ని తీసుకెళ్ళి అక్కడ కలుపుతారు. అందుకని అదేదో ఉందని విన్నాను మొన్న నేను. అందుకని మా ఏరియాలో ఇది ఎక్కువ వాడతారంటే, ఆ బుడబొక్కలు అన్నదాన్ని మనం ఎందుకు వాడతామంటే, జడగంటల కాయలు ఉంటాయి చూడండి, కాయలు, ఆ కాయలతో ఇది వాయించేవారు. అది బుడబొక్కలాట అనేవాళ్ళం మేము చిన్నప్పుడు. నాకు అదే తెలుసు, కానీ తర్వాత తెలిసింది అదొక కులం కూడా ఉందని. సో కాబట్టి ఇది మీకు బుర్రటెంకలు తెలుసా తెలీదా? బుర్రటెంకలు తెలీదా? తేగలు వస్తాయి అందులోంచి, తెలుసు కదా మీకు. వాటికి మేము కన్నాలు పెట్టి తాళ్ళు కట్టి ఆడేవాళ్ళం అనమాట. దాన్ని మేము అనేవాళ్ళం బుడబొక్కల డ్యాన్స్ అని, చిన్నప్పుడు ఆట. సో అది నేను చెప్తున్నది. ఆ డ్యాన్స్ చూడండి ఎలా ఉందో అది. అదిగో దావీదు నాట్యం ఎక్కడ? ఈ యూదులు ఇప్పుడు యూదులు ఇల్లు, ప్రజెంట్ యూదులు ఇల్లు. అదిగో ఆ పక్కన చూడండి, 2 ఇక్కడ ఎగురుతున్నాయి 2 జళ్ళు. డ్యాన్స్ అంటది. వాళ్ళు యేసు ప్రభువుని నమ్మరండో, అది కూడా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ప్రభువుని నమ్మరు. వాళ్ళు రక్షణ అంటే ఇష్టం ఉండదు వాళ్ళకి. కొత్త నిబంధన అసలు చదవరాళ్ళు. వాళ్ళు ఓన్లీ పాత నిబంధనే చదువుతారు. అదిగో అదరగొట్టేస్తున్న డ్యాన్స్. దాన్ని ఎవడైనా డ్యాన్స్ అంటాడా? అదే డ్యాన్స్. దావీదు డ్యాన్స్ అది కాదు. అది చూడండి, ఒకరి మీద ఒకళ్ళు ఎక్కి అది పడ్డారు. అది డ్యాన్స్ అది. ఇదండి ఇప్పుడు యూదుల డ్యాన్సు. ఇప్పుడు ఆమోసు ప్రవచనం కనబడుతుందా మీకు? ఆమోసు ప్రవచనం ఏమన్నాడు ఆమోసు? అరే నాయన, పిచ్చి పాటలు పాడుతున్నారా మీరు, దావీదు లాగా పెట్టుకున్నారు, కానీ మీరు దావీదు ఫాలోవర్స్ కాదు. దావీదు నాట్య శాస్త్రం ఎరిగినవాడు. అతను డ్యాన్స్ వేస్తే చూడాలందరూ అలా కళ్ళు అప్పగించి చూడాలి. అంత చక్కటి భంగిమలు తెలిసినవాడు. సితారా ఎలా వాయించాలో తెలిసినవాడు. దావీదు వాయిస్తుంటే సౌలుకున్న మానసిక రోగం, దెయ్యం వదిలిపోయింది. సౌలుకున్న దురాత్మ వదిలిపోయింది. అంత మంచి ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ ఆయన. అది దావీదంటే. ఇప్పుడు వీళ్ళు దావీదుని అడ్డం పెట్టుకుని ఏం చేస్తున్నారు ఈ యూదులు? ఆమోసు చెప్పిన ప్రవచనం యూదుల్లో ఇదిగో నెరవేరుతుంది. అదిగో దావీదుని అడ్డం పెట్టుకుని యూదులు అందరూ ఆ పిచ్చి పాటలు పాడి పిచ్చి గొంతులేసి దావీదు వలెనే నాట్యమాడి. ఏటు నువ్వు ప్రాక్టీస్ చేసావా? దావీదు వలెనే సితారవాడి, దావీదు వలెనే తంబురవాడి. వాడతావా? తంబురు వచ్చా నీకు? సితార్ వచ్చా నీకు? వచ్చా? రాదు. ఇప్పుడు ఏంటి? కీర్తన 154. కీర్తన 154 ఏంటి? స్క్రీన్ మీద వేయండి. ఇప్పుడు ఎంత విన్న తర్వాత ఏంటి స్క్రీన్ మీద చదవండి. ఇప్పుడు ఏముందో దావీదు గారి కీర్తనలో, తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి, తంతి వాద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి. ఫ్లూట్ ఎంతమంది వాయిస్తారో చూస్తాను. ఇక్కడ ఫ్లూట్ వచ్చా? ఫ్లూట్ ఏది? ఫ్లూట్ ఉంది ఎక్కడ ఉంది ఫ్లూట్? ఉంది, పట్టుకొస్తాను. ఇది సాక్సాఫోన్ అనుకుంటా. ఇది సాక్సాఫోనే కదా ఇది. రైట్. ఇగో ఫ్లూట్లు, సాక్సాఫోన్లు అన్నీ తెచ్చా. రండి, ఎంతమంది వాయించేస్తారో చూద్దాం. రేపటి నుంచి ఇంక మీకే పని. మీకు వచ్చా? కానీ అందరికీ వచ్చు.
టీం ఉంది అక్కడ, ఆ టీం మొత్తానికి వచ్చు, ఆరాధించే వాళ్ళందరికీ వచ్చు అక్కడ. వాళ్ళందరూ నేర్చుకునేవారు ఆ విద్యలన్నీ. ఆ మిరియాముతో పాటు పోయిన వాళ్ళందరూ, ఆ స్త్రీలందరూ ఏం చేశారు? వాయించారు. వాళ్ళందరి దగ్గర స్పెషల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క తంబురు ఉంది. మిరియాముకు ఒక్కదానికే ఉందనుకుంటున్నారు తంబురా? ఆ స్త్రీలందరి దగ్గర ఏమున్నాయి? తంబురాలు ఉన్నాయి, ఫ్లూట్స్ ఉన్నాయి. ఇదిగో ఫ్లూటు చిన్నది ఉంటుంది, కానీ ఇది ప్లే చేయాలంటే తల ప్రాణం తోక్కొచ్చేది. మనం పుఫ్ అంటాం అంతే, మనం పొగ్గొట్టం ఊదినట్టు మనకు అదే వచ్చు, కుయ్ అంటది. మనం ఊతే ఆ కూతలకే, నాయన నీకు పుణ్యం ఉంటుందిరా నాయన, చిన్నప్పుడు నేను ఇలాగే ఫ్లూట్ కొనుక్కుని ఇంటికి వచ్చా. మా అమ్మ ఎన్నిసార్లు దండం పెట్టారే, నాయన నీ పుణ్యం ఉంటుందిరా, తలపోటు వచ్చేస్తుందిరా, అది ఎక్కడైనా పాడేరా, ఒరే ఇక నా మాట కానీ ఎలా పోయామంటే సాయంత్రం అన్నం ఉండేటప్పుడు పొయ్యిలు ఎట్టేస్తాననేది. నిజం. సాయంత్రానికి కానీ ఇంట్లో ఫ్లూట్ చూశానంటే పొయ్యిలు ఎట్టేస్తాను రో అనేది అనమాట. ఎందుకంటే ఆ కొయ్యమంటుంటే ఎవడైనా కలడండి, మనకు రాదండి ఇది, తీసుకోబయ్యా. హీస్ ద ప్లేయర్, ఫ్లూట్ ప్లేయర్. నాకు రాదు, ఈయనకొచ్చు. గాడ్ బ్లెస్ యూ. సో అది ఎవరు ప్లే చేయాలో వాళ్ళే ప్లే చేయాలి. నువ్వు ఈ రెఫరెన్స్ చూపించేసి బైబిల్లో ఉంది మేము నాట్యం ఆడుతున్నాం, ఒకసారి అది ప్లే చేయండి, ఒక నాట్యం క్లిప్ ఇచ్చాను కదా మీకు, అది ప్లే చేయండి. ఇది చూసి నాట్యం అంటే మీ కాళ్ళకి దండం పెట్టి ఇంటికి వెళ్ళిపోతా. ఇప్పుడు నేను నీకు చూపించే క్లిప్ చూసి, అదేదో ఫేస్బుక్లో తీసుకున్నాను నేను అక్కడికి వెళ్ళి తీసింది కాదు, ఫేస్బుక్లో ఎవరో పెట్టారు. ఆ ఫేస్బుక్లో పెట్టిన క్లిప్ చూసి ఇది నాట్యం అని ఎవరన్నా సరే మీకు దండం పెట్టి సాష్టాంగ నమస్కారం చేసి ఇంటికి వెళ్ళిపోతాను. ఆపండి. పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునికే కర్త కానీ అల్లరికి కర్తగాడు, ఇది నాకు సంబంధం లేదు అంటాడు నా తండ్రి. కుర్చీలు ఎక్కుతున్నారు ఆడపిల్లలు, తిప్పుతున్నారు కచ్చిఫ్లు. అది దావీదు నాట్యమా? దానికి 151 కీర్తన 4వ వచనం స్క్రీన్ మీద వేసి నేను చూపించాలా? దానికి 151 కీర్తన 4వ వచనం చూపిస్తానా నేను స్క్రీన్ మీద వేసి? ఇది ఇస్తావా నువ్వు రెఫరెన్స్? దిస్ ఈజ్ ద రెఫరెన్స్ అని నువ్వు అంటే రా చెయ్యి, నాట్యం చెయ్యి, నాట్యం చెయ్యి, పిచ్చిగంతులేకు. ఆమోసు గ్రంథంలో చెప్పినట్టు నాట్యం చెయ్యి. పిచ్చిగంతులకి నాట్యానికి చాలా తేడా ఉంది. పిచ్చిగంతులు వేరు, నాట్యం వేరు. పిచ్చిగంతులు ఏ పిచ్చోడైనా వేస్తాడు, నాట్యం మాత్రం శాస్త్రయుక్తంగా సబ్జెక్టు నేర్చుకున్నవాడు మాత్రమే చేయగలడు. అయినా కన్క్లూజన్కి వచ్చా, ముగించేస్తా. అయినా యేసు ప్రభువా ఇప్పుడు నాట్యంతో నిన్ను ఆరాధిస్తాను కెనై అని అనుకో. కెనై అని కాలు ఎత్తుతుంటే ప్రభు అంటారు కాలు ఇరిగిపోద్ది, యూ కెనాట్ అంటాడు. కాదు ప్రభు కెనై అని అనుకో, డోంట్ డూ దట్ అంటాడు. డోంట్ డూ దట్. ఎందుకంటే నేను మార్చేశాను. మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు. 151 కీర్తన చూపించుకు నువ్వు సమర్థించుకోవడానికి 151 కీర్తన చూపించొద్దు. బైబిల్లో మార్పు జరిగింది. బలిస్తానన్నాడు అనుకో. ఎవరో ఒక ఆయన మండపేటలో గొర్రెని బలిచాడంట. గొర్రెని ఎవరికి బలిచాడంట? యేసు ప్రభుకి. ఏం బలి అయ్యిందంటే పసక బలి అన్నాడంట. ఓహోహో, అది మేము కూడా మా గొర్రెలు వేసుకురావాలి, చేదు కూరలతో తినాలి. ఇప్పుడు మరి కాకరకాయ ఉండవా? కాకరకాయ ఉండలేదండి, బిర్యానీ చేయించానండి. ఆహా, మరి పసక బలి ఎలా తినాలి? దేంతో తినాలి పసక బలి? బిర్యానీ చేసి తినేదవా నువ్వు? అంటే బైబిల్లో ఉన్నది పైది వాడుకుంటావు, లోపలికి వెళ్ళేసరికి నీకు నచ్చినట్టు ఏం చేస్తావు? మార్చేసుకుంటావు. పస్కా బలి లేదు, ఏ బలి లేదు, అన్ని బళ్ళు యేసు ప్రభు బలితో ఏమైపోయినాయి? ఆగిపోయినాయి. కానీ పస్కా పండగ ఆచరించి బలి ఇవ్వమని మాత్రం పాత నిబంధనలో రెఫరెన్స్ ఇంకా స్టిల్ అలాగే ఉంది. మరి ఏం చేద్దాం? అది అలాగే ఉంటుంది ఎప్పటికీ. కానీ మనం బుర్రన్నోళ్ళం కాబట్టి అది మారిందని అర్థం చేసుకుంటాం. 151 కీర్తన 4వ వచనం నువ్వు చచ్చేదాకా బైబిల్లో అలాగే ఉంటుంది. కానీ యోహాను సువార్త 4వ అధ్యాయానికి వచ్చేసరికి యేసు ప్రభు ఏం చెప్పాడు? మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. ఫస్ట్ యూ హ్యావ్ టు నో వాట్ ఈజ్ వర్షిప్. ఫస్ట్ యూ నీడ్ టు నో హౌ టు డూ వర్షిప్. నువ్వు వర్షిప్ ఎలా చేయాలో మొదట నేర్చుకో, అప్పుడు చేయి వర్షిప్. వర్షిప్ ఎలా చేయాలో ఫస్ట్ తెలుసుకో. ఇది వర్షిప్ అంటే, ఇది విధానం అంటే. కుర్చీలెక్కి ఎగిరేసి నాట్యం చేసేసాం. మన నాటికత్తెలు మీరు తెగ నేర్చేసుకున్నారు. నాటికత్తెలు కొరడా తీసుకుని చితగ్గొట్టేయాలి. యేసు ప్రభు వారు కొరడా చేసినట్టు చేసి, ఇదా పద్ధతి? ఇదా పద్ధతి? ఇది ఆరాధించే విధానమా? ఇది ఆత్మతో సత్యంతో చేసే ఆరాధన ఇది కాదు. ఒకవేళ ఇప్పుడు నువ్వు నన్ను అడగొచ్చు, అయ్యా నాకు భరతనాట్యం వచ్చు, ఇదిగో ఈ అమ్మాయికి వచ్చినట్టు, కథకళి వచ్చు, కథక్ వచ్చు, మణిపురి వచ్చు,
చాలా రకాల పాశ్చాత్య డ్యాన్సులు కూడా వచ్చు. మీరు అంటున్న పురాతన ఈజిప్షియన్ డ్యాన్సులు, యూదుల డ్యాన్సులు కూడా పురాతనమైనవి కూడా వచ్చు. ఎవరినో ఒక ఓల్డ్ గురువుని పట్టుకుని నేర్చేసుకున్నాను. చిన్నప్పుడు నేను అదేదో మర్మకళ అంటారంటే ఎక్కడ నేర్చుకుంటారు ఏంటో అని చాలామంది దగ్గర తిరిగేవాడిని, కానీ ఎవరు దొరకలేదు. నిజం, పచ్చి నిజం ఇది. ఎవరో పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటే అదేదో మర్మకళట కదండి, ఇలా పెట్టి పొడితే నరాలు కట్ అయిపోతాడు కదండి, మనుషులు అలా ఉండిపోతాడు కదండి, అది ఏమన్నా నాకు నేర్పించమని మా టీచర్ని పెద్ద పెద్ద వాళ్ళందరిని అడిగి అది ఎక్కడ చెప్తారండి, ఏ ఊర్లో చెప్తారు. కరాటే క్లాసులకు కూడా వెళ్ళాను కొన్నాళ్ళు. పిచ్చి నాకు అదో పిచ్చి, కరాటే నేర్చేసుకోవాలని. కొన్నాళ్ళు కరాటే క్లాసులు అయిపోయాక మళ్ళీ ఈ మర్మకళ ఏదో ఉంది, సినిమా పరిజ్ఞానం, ఈ మర్మకళ ఎవరు లేడు ఇప్పుడు అవి చేసేవాళ్ళు. అవి ఉన్నాయో లేదో కూడా మనకు తెలీదు. ఉండే కొలది పూర్వీకుల జ్ఞానం అంతా ఏమైపోతుంది, కాలగర్భంలో కలిసిపోతుంది, అంతరించిపోతున్నాయి. చాలా కళలే అంతరించిపోయినాయి. ఎన్ని కళలు ఉండేవో ప్రాచీన కాలంలో అవన్నీ మెల్లిమెల్లిగా పోతున్నాయి. సో ఆ ప్రాచీన డ్యాన్సులు ఇప్పుడు లేవు. ఆమోస్ కాలానికి వచ్చేసరికి ప్రజలు ఏమైపోయారట, భ్రష్టు పట్టిపోయారని చెప్తున్నాడు ఆమోస్. అరే నాయన, రే మీకు దావీదికి పోలిక ఎక్కడరా అన్నాడు ఆమోసు. నేను చెప్పినా బైబిల్లో ఉందా, చరిత్రది, ఉజ్జియా దినములలో రాయబడింది. ఆమోసు కాలం అది. అప్పటికే చెప్తున్నాడు 6వ అధ్యాయంలో ఏమన్నాడు, మీరు పిచ్చి పాటలు పాడుతూ దావీదులా ఫీల్ అవుతున్నారు అన్నాడు. కాబట్టి నా ప్రియ క్రైస్తవ సమాజమా, యేసు ప్రభువు కోరిన ఆరాధన అపోస్తలులు చేశారు, ప్రారంభ సంఘ క్రైస్తవులు చేశారు. అది తండ్రి కోరిన ఆరాధన. చివరిగా వచనాన్ని గట్టిగా చదువుకుని ముగించుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 21వ వచనం నుంచి ఇందాక మనం చదువుకున్నాం. అది దావీదు చేసిన నాట్యం కూడా లయబద్ధంగానే చేశాడు. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో, సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. చివరిగా ఏం ఇబ్బంది పడకండి, జస్ట్ 10:30 అయింది అంతే. టైం తెలియలేదు కదా, నాకు కూడా తెలియలేదు. మీ ఆసక్తిని అలా నడిపించేస్తుంది 12 అయ్యేదాకా. కంగారు పడకండి. హృదయంలో ఆకలి ఉంటే పొట్ట అసలు ఇబ్బంది పెట్టదు. హృదయంలో ఆకలి లేకపోతే పొట్ట ఇబ్బంది పెడుద్ది. నేను మిమ్మల్ని నిద్రపోయే ప్రసంగం చేయలే, లేపి తన్నే ప్రసంగం చేస్తున్నాను. ఇంత ఘాటు మసాలా ప్రసంగం చేసేటప్పుడు మీకు నిద్ర ఎందుకు వస్తుంది, రాదు కదా. చదవండి. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. ఇశ్రాయేలీలందరూ, దావీదును ఇశ్రాయేలీలందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలు అన్నాడు. సరళ ఏ కర్ర పడితే ఆ కర్ర కాదు, మళ్ళీ ఏంటదా, సరళ వృక్షపు కర్రతో చేయబడిన హార్ప్స్ అని ఉంది చూడండి అక్కడ. హార్ప్స్, సితారాలు, స్వరమండలాలు, తంబురలు, మృదంగములు, టింబ్రల్స్, ఇవన్నీ ట్రింబల్స్ వాడుతూ మేళ, ఇంకేమున్నాయి ఇక్కడ, పెద్ద తాళాలు వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. ఇంత అందమైన వచనం ఇది. పద్ధతిగా చేసింది అది. ప్రాసెస్, దెర్ ఈజ్ ఎ ప్రాసెస్. సబ్జెక్ట్ ఉంది, స్ట్రక్చర్ ఉంది. స్టడీ చేసిన వాళ్ళందరూ ఎవరు పడతాడు, దావీదు ఇందాక మనం యూదులు చేసినట్టు చేస్తే ఒప్పుకుంటాడండి. అసలు ఎంత పర్ఫెక్షనిస్టో తెలుసా దావీదు. ఒక పట్టాను ఒప్పుకోడు. అంత గొప్పగా నేర్చుకుని చేశాడు అక్కడ. అది దావీదు చేసిన నాట్యం. కానీ మేఘాలకు ఎలా కనబడిందట, అది వెర్రివాడిలాగా నువ్వు చేసేవేటంది, హీనంగా చేసావు నువ్వు అంది. ఇది డ్యాన్స్ కాదురా నాయన. అది మీ స్క్రీన్ మీద చూసేది యూదులది డ్యాన్స్ కాదు, అది ఒరిజినల్ డ్యాన్సర్. డేవిడ్ వాజ్ ఏ మ్యూజిషియన్, అండ్ డేవిడ్ వాజ్ ఏ లిరిసిస్ట్, అండ్ డేవిడ్ వాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్, అండ్ డేవిడ్ వాజ్ ఏ డాన్సర్, అండ్ డేవిడ్ వాజ్ ఏ సింగర్, మల్టీ టాలెంటెడ్. దావీదు ఎవరు మల్టీ టాలెంటెడ్. కానీ ఆ టాలెంట్లు ఏవి యేసుప్రభు అడగలేదు. దావీదు ఆరాధన దేవుడు అడగలేదు. నాయన అది పాతకాలం అయిపోయింది, కానీ ఇప్పుడు కొత్తగా ఒకటి స్టార్ట్ చేశాం. ఏంటి తండ్రి, పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు మీలోనికి, ఆత్మతో ఆరాధించండి, సత్యంతో ఆరాధించండి. పాడండి, హృదయపూర్వకంగా పాడండి, మనస్సుతో పాడండి, ఆత్మతో పాడండి, సంతోషంతో పాడండి, ఆనందంతో పాడండి. కానీ అక్కడ సమాధానమునకు కర్తను ఉండనివ్వండి. ఆయన్ని బయటికి గెంటేయకండి, ఆయన్ని తరిమేయకండి. అల్లరి జరుగుతున్న చోట ఎవరుండరు, పరిశుద్ధాత్ముడు ఉండడు. మీరు అనుకుంటున్నట్టు 150వ కీర్తన 4వ వచనం కానీ, లేకపోతే 149వ కీర్తన 3వ వచనం కానీ మీకు అప్లికబుల్ కాదు. వాళ్ళు స్కాలర్స్. అందులో నాకు భరతనాట్యం వచ్చని చెప్పి ఇప్పుడు ఏదో పిచ్చి ఇలాగ అన్నాను అనుకోండి, అది భరతనాట్యం కదరా, పిచ్చి నాట్యం అంటారు.
నాకు కథకాలు వచ్చని చెప్పి ఇలాగని అన్నాను అనుకో, అది నేను మూర్ఛాన్ని వచ్చింది ఎట్రా అంటారు. అది కథక్కు కాదు, కథకళి కాదు, భరతనాట్యం కాదు, ఏమీ కాదు, నీకేమీ రాదు, నోరు మూసి కూర్చో. దట్ ఈజ్ నాట్ ఏ డ్యాన్స్, రైట్? డ్యాన్స్ అంటే పద్ధతి ఉంది, స్ట్రక్చర్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, దానికోసం చాలా గంటల రోజుల స్టడీ ఉంది. ఒక ఫ్లూట్ నేర్చుకోవాలంటే నీకు ఎన్ని రోజులు పట్టింది భయ్యా? ఫ్లూట్ నేర్చుకోవడానికి ఎన్ని సంవత్సరాలు తరపిది పొందావు? కనీసం 3. ఓకే, ఇది ఎన్ని రోజుల్లో పట్టింది? సో నీకు 4 years, నీకు 5 years. అదండి 4 years, 5 years, 3 years కష్టపడి నేర్చుకున్నారు వీళ్ళు. అప్పుడు కీబోర్డ్ వచ్చింది, తబలా వచ్చింది, ఫ్లూట్ వచ్చింది, సాక్సోఫోన్ వచ్చింది, ప్యాడ్ వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి. అదే మీకు ఇప్పుడు తబలా ఇచ్చామనుకోండి, డిడ్డిక్ అనుకుని పోవడమే. అది ఒకటే వచ్చి మనకి ఏదో ఎదురా అయ్యి అన్నట్టు. ఇంకా అంతకుమించి మనకేమి రావు. సో వాళ్ళందరూ వచ్చేసి ఇప్పుడు అదే భావించేస్తానంటే, అరే నా తప్పురా, నా తప్పు వాక్యాన్ని ఏం చేయొద్దు, వక్రీకరించొద్దు. ఇంత డెప్త్లోకి వెళ్తే ఏది వాస్తవం ఏది అవాస్తవం మీకు అర్థం అవుద్ది. ఇంత డెప్త్లోకి వెళ్ళకుండా ఓన్లీ 150 కీర్తన వేసేసుకుని చూసావా అది ఏమనుకుంటున్నావు అంటే తప్పు నాయన, తప్పు. సో కాబట్టి దిద్దుకుందాం, పాడండి, మంచిగా పాడండి, పాటలు పాడండి, మ్యూజిక్ వాడుకోండి, మంచి పాటలు పాడండి, శ్రావ్యమైన సంగీతం ఇవ్వండి, హృదయానందాన్ని ఇవ్వండి, ఆత్మతో పాడండి, మనస్సుతో పాడండి, హ్యాపీగా ఉండండి, ప్రభునందు ఆనందించండి, ప్రభునందు సంతోషించండి. సమాధానకర్తను అక్కడ ఉండనివ్వండి. దయచేసి సంఘములన్నిటికీ చేతులెత్తి నమస్కరించి చెబుతున్నా, నేను ఎవరిని విమర్శించట్లేదు, సద్విమర్శ చేసుకోమని అందరినీ బ్రతిమలాడుతున్నాను. నాకు ఇష్టమైన వ్యక్తులు చాలామంది ఉన్నారు, ఈ విధానాన్ని అవలంబించేవాళ్ళు, ఈ వచనాలు చూపించేవాళ్ళు, ఎప్పటికీ నాతో టచ్లో ఉంటారు వాళ్ళందరూ. కానీ వాళ్ళని కూడా నేనేం అనట్లేదు. దే ఆర్ ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వీఆర్ ఆల్ క్రిస్టియన్స్. మనమందరము క్రీస్తు రక్తములో కడగబడిన. నేను మీ వాడినే, మీలో ఒక్కడిని. మిమ్మల్ని ద్వేషించట్లా, ప్రేమించి చెప్తున్నా. నా మాటలో సత్యం ఉంది. ఇంతసేపు మాట్లాడాను, 2 గంటలు మాట్లాడానా ఇంచుమించు. మీకు టైం తెలియలేదు, నాకు టైం తెలియలేదు, లైవ్లో ఉన్న వాళ్ళు కూడా టైం తెలిసి ఉండకపోవచ్చు. ఒక్కోసారి అలాగే ఉంటాయి ప్రసంగాలు. చెప్పాను కదా, వంట సరిగ్గా వండితే ఎంత తిన్నావో తెలీదు. వంట సరిగ్గా వండితే ఒకసారి ఏం చేస్తాం, ఎక్కువ తినేస్తాం కదా. అదే వంట బాగోకపోతే ఒక ముద్దకే సిరాకొస్తుంది కదా. సో నేను 2 గంటల ప్రసంగం చేశా, లాస్ట్ రోజు కదా, మీరు ఇబ్బంది పడరని చేశా. నాకు కూడా గొంతు బాగాలేదు, ఫస్ట్ వేడి నీళ్ళు తాగుతూ చేశా, బాగా వచ్చింది. నాకైతే హ్యాపీగా ఉంది, సాటిస్ఫాక్షన్గా ఉంది. మీకేమైనా కడుపు మంట వస్తే ఈనో వేసుకోండి, కానీ నో అని మాత్రం చెప్పకండి. ప్రసంగాన్ని శ్రద్ధగా వినండి, చక్కగా వినండి. వాస్తవమా కాదా విజయాన్ని చెప్పింది అని ఆలోచించండి. మీరు బాగా ఆలోచించండి, డీప్గా ఆలోచించండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బైబిల్ తీయండి. అమ్మా మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు అన్నాడు. గిరిజీము కొండ మీద చేసిన, యెరూషలేములో చేసిన. దావీదు ఎక్కడ చేశాడు? యెరూషలేములో చేశాడు. అమ్మా ఒక కాలం వస్తుంది, ఆ కాలం ఉంది, ఈ పర్వతం, ఈ యెరూషలేము, ఇదంతా కాదమ్మా, మీరు తండ్రిని ఆరాధింపరమ్మా, నా మాట నమ్మమ్మా. నెక్స్ట్, మీరు మీకు 4:22 యోహాను, మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు, కానీ మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం. రక్షణ యూదుల్లో నుండే కలుగుతుంది. బట్ మీకు తెలీదు, యెరూషలేములో జరిగే ఆరాధన కూడా కరెక్ట్ కాదు. యెరూషలేములో జరిగే ఆరాధన కరెక్ట్ కాదు. గెరిజీము కొండ మీద జరిగే ఆరాధన కరెక్ట్ కాదు. సమరయులు చేస్తున్న ఆరాధన కరెక్ట్ కాదు. యూదులు చేస్తున్న ఆరాధన కరెక్ట్ కాదు. నాకు తెలుసు ఆరాధన అంటే ఏంటో అన్నారు యేసుక్రీస్తు. యథార్థముగా ఆరాధించేవారు ఫస్ట్ ఆత్మతో. అంటే ఆరాధనకు 2 సరిపోతాయి. ఏంటవి? ఆత్మ సత్యం 2 ఉంటే చాలట, ఆరాధన అయిపోద్దట. అది ఉండాలి లోపల మనలో. ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చేయన్నది. తనను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుతున్నాడు. తండ్రి కోరిక తీరుద్దామా వద్దా చెప్పండి? తండ్రి అడిగింది చేద్దామా, అడగంది కూడా చేద్దామా? అడిగిందే కదండి చేయాలి, మనం అడిగింది చేయాలండి. సో కాబట్టి నా ప్రియ యవనస్తులారా, మ్యూజిక్ని ఇష్టపడండి, పాటలను ఇష్టపడండి, ఏ సేవకుడు వాక్యం బోధించినా ఇష్టపడండి, తప్పలేదు. కానీ దయచేసి మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి చెప్తున్నా, నన్ను శత్రువుగా భావిస్తే మీ కర్మ. ఏదో నేను ఎవరినో అన్నాను అనుకుని రేపొద్దున ఆ వీడియో ఈ వీడియో పక్కనేసారా తంతాను. నేను ఎవరినేం అనట్లా, నేను ఉన్నది ఉన్నట్టుగా బైబిల్లో ఉన్నది చెప్తున్నా. ఈ ప్రసంగం అందరికీ వినిపించండి. సత్యమా కాదా పరీక్షించుకొని హేతుబద్ధంగా నన్ను అడగండి. విత్ రెఫరెన్స్ హేతుబద్ధంగా నన్ను అడగండి. అన్నయ్య నువ్వు మావాడివే, క్రైస్తవుడివే,
ఇంక ఈ విధానంలో వెళుతున్న వాళ్ళు కూడా మా వాళ్ళే, వాళ్ళు క్రైస్తవులే. సరే ఒకసారి కూర్చుందాం, ఈ సబ్జెక్టు ఆ సబ్జెక్టు బైబిల్ ముందు పెట్టుకుని విందాం. పంచాయతీ పెద్దగా యేసు ప్రభువును పెట్టుకుందాం. పంచాయతీ పెద్దగా ఎవరిని పెట్టుకుందాం? యేసు ప్రభువును పెట్టుకుందాం, పరిశుద్ధాత్మని పెట్టుకుందాం, బైబిల్ పెట్టుకుందాం, అపోస్తలులను పెట్టుకుందాం. అపోస్తలు ఎలా ఆరాధించారో అలాగే ఆరాధిద్దాం. యేసు ప్రభు ఎలా ఆరాధించారో అలాగే ఆరాధిద్దాం. ఆత్మతో సత్యంతో పాటలు పాడదాం, మంచిగా పాడదాం. మనం ఆనందిద్దాం, సంతోషిద్దాం. కానీ అల్లరొద్దు. ఒక పద్ధతి ఉంటుంది, దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి వరకు ఓకే, పద్ధతి దాటిపోతే నాట్ ఓకే. ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతి వరకు నువ్వు పాడతావా, తన్మయత్వంతో పాడతావా, ఆనందిస్తూ పాడతావా, చప్పట్లు కొడుతూ పాడతావా, పాడు, ఇబ్బంది ఏమీ లేదు. కానీ కుర్చీలు ఎచ్చి ఎగురుతా, ఏళ్ళ కొడతా, గంతులేస్తా అంటే పద్ధతి తప్పిపోతున్నావేమో సోదరా సోదరి. పద్ధతి తప్పిపోకు. సమాధానమునికి కర్త కానీ అన్ని సంఘాలలో మన పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాడు. అలాని ఆ రెఫరెన్స్లు వేసుకోకు. రెఫరెన్స్లు వేసుకుంటే నాకు సిరాకు వస్తుంది, ఇంత లోతుగా మాట్లాడాల్సి వస్తుంది. ఏ రెఫరెన్స్ పడితే ఆ రెఫరెన్స్ వాడేసుకోకు, అది ఆళయి మనవి కాదు. దావీదు రేంజ్ ఆ రోజుల్లో చాలా టాప్ రేంజ్. అన్ని అభ్యాసాలు చేశాడంటే మహానుభావుడు. రాజయ్యుండి కూడా అన్ని అభ్యాసాలు చేశాడంటే గ్రేటెస్ట్ పర్సన్ ఆయన ఆ రోజుల్లో. కాబట్టి నాట్యం ఎంతమందికి వచ్చి ఇక్కడ? ఈ అమ్మాయి కూడా పూర్తిగా రాదు కదా తల్లి, సగంలో మానేసావు, అది అరాకొర. అంటే పూర్తిగా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఏ నాట్యం అయినా నాకు పూర్తిగా వచ్చిన వాళ్ళు చేయి చూపించండి ప్లీజ్. ఎనీబడి హియర్? నాకు నాట్యం వచ్చన్నోళ్ళు, డ్యాన్స్ కాదు. డ్యాన్స్ అంటే మామూలు డ్యాన్స్ కూడా కళే. ఏ లారెన్స్ లాగా ప్రభుదేవలాగా వస్తే చెయ్యొద్దు. వచ్చా నీకు లారెన్స్ లాగా ప్రభుదేవలాగా ఇప్పుడున్న డ్యాన్స్ మాస్టర్స్ లాగా డ్యాన్స్ వచ్చా? జానీ మాస్టర్, ఇంకెవరెవరు మాస్టర్లు ఉన్నారు మనకు తెలియదు, వాళ్ళు పూర్తిగా వచ్చా? ఎవరికి రాదు కదా. ఇప్పుడు మీరు అంటారు దేవుడు ఆత్మతో ఆడతామండి. దేవుడు ఆత్మతో ఆడితే వీళ్ళందరూ బాబులో ఆడాలి. నువ్వు దేవుని ఆత్మకు భరతనాట్యం, కథాకళి, కథక్ ఇవన్నీ తెలియవా? దేవుని ఆత్మ సర్వజ్ఞాని, పరిపూర్ణ జ్ఞాని. ఆయన నిజంగా నీలోకి వచ్చి ఆడితే కథక్ ఆడేవాళ్ళు ఎర్రిమొహం వేసి చూడాలి, కథాకళి భరతనాట్యం చేసేవాళ్ళు ఎర్రిమొహం వేసి చూడాలి. ఎందుకంటే దైవజ్ఞానానికి తెలియని జ్ఞానం ఉండదు. కాబట్టి నీకు ఏమీ రావట్లేదు, ఒట్టిగా చేతులు తిప్పి ఊగుతున్నాం ఇలాగ అంతే. దానికి పరిశుద్ధ ఆత్మను అడ్డం పెట్టుకున్నావు అనుకో, ఈ యుగమందు రాబోయే యుగమందు కూడా నీకు పాప క్షమాపణ ఉండదు బిడ్డ, జాగ్రత్త. పరిశుద్ధాత్ముడు వచ్చాడని చెప్తే అంత ఏమి నమ్మేమేం. సర్వసృష్టికి ఆధారభూతుడైన దేవుని ఆత్మ, సకల జ్ఞానానికి నిలయమైన దేవుని ఆత్మ, నిజంగా దేవుని ఆత్మ నీతో డ్యాన్స్ ఆడిస్తే ఆ డ్యాన్స్ ప్రభుదేవాకి కాదు, మైకేల్ జాక్సన్కి కాదు, లారెన్స్కి కాదు, ఎవరికి అందనంత అద్భుతంగా ఉంటుంది. గాల్లో ఎగిరేస్తావు నువ్వు. అది అర్థమైందా? సంసోను మీదకి ఆత్మ దిగొచ్చినప్పుడు సింహాన్ని ఏం చేశాడు? ప్రపంచంలో ఎవడైనా ఇంతవరకు చేశాడా? మొక్కలుగా చింపి, పేపర్ చింపినట్టు చింపి అవతల పడేశాడు. అది పరిశుద్ధాత్ముడు బలం ఇస్తే అలా ఉంటుంది. పరిశుద్ధాత్ముడు జ్ఞానం ఇచ్చినా అలాగే ఉంటుంది. పరిశుద్ధాత్ముడి జ్ఞానం అర్థమైపోద్ది, పరిశుద్ధాత్ముడి బలం అర్థమైపోద్ది, పరిశుద్ధాత్ముడి ప్రేరేపణ అర్థమైపోద్ది. అది వెకిలితనంగా ఉండదు, నవ్వుల పాలు చేసే విధంగా ఉండదు, చాలా జ్ఞానయుక్తంగా ఉంటుంది. కాబట్టి జ్ఞానయుక్తమైన ఆరాధన చేద్దాం, ప్రేమతో చేద్దాం, అనేకుల్ని రక్షిద్దాం, రక్షణలోనికి నడిపిద్దాం, మనల్ని మనం తగ్గించుకుందాం, ప్రభుని హెచ్చిద్దాం. ఎంటర్టైన్మెంట్ ప్రాసెస్ కాదు ఇది, అర్థమవుతుందా? ఎన్లైట్మెంట్ ప్రాసెస్, నాట్ ఎంటర్టైన్మెంట్. వాట్ యు వాంట్? ఎంటర్టైన్మెంట్ ఆర్ ఎన్లైట్మెంట్? ఎన్లైట్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంట్ మనకెందుకండి? ఎంటర్టైన్మెంట్ బయట బోల్డ్ దొరుకుతుంది. నాకు ఎన్లైట్మెంట్ కావాలి. నేను ఎదగాలి, నేను వెలగాలి, నేను బలపడాలి, నేను స్థిరపడాలి, నేను నా ప్రభు కొరకు గొప్పగా పనిచేయాలి, ఆయన చిత్తాన్ని జరిగించాలి. చివరిగా నా స్థితిగతులన్నీ మార్చేవాడు ఓ పాట చూసి ఈ రోజుతో సెమినార్ ఖతం. ఈ పాట చూద్దాం, సెమినార్ ముగించుకుందాం. నా తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తండ్రి. 6 రోజులు మమ్మల్ని ఇంత చల్లగా కాపాడి, ఎన్ని వేల మందిని ఇక్కడికి రప్పించి, ఇంత చక్కగా భోజనాలు జరిగించి, ఏ ఇబ్బంది లేకుండా చల్లగా కాపాడి నా తండ్రికి స్తోత్రం. ఆయన ఆరాధించే అవకాశం, ఆత్మతో సత్యంతో బోధించే అవకాశం, పడిపోయిన వాళ్ళని నిలబెట్టే అవకాశం, 50 మందికి బాప్తిసం ఇచ్చే అవకాశం, ఇంత చక్కటి పరిచర్య ఈ రకంగా చేయడానికి ఈ దీనుణ్ణి, ఈ పనికిమాలినోడిని, ఒక మాటలో చెప్పాలంటే విలువలేనోడిని నేనంత గొప్పవాడిని కాదండి. చాలా సందర్భాల్లో నేను ఆలోచించుకుంటూ అనుకుంటాను, నేను ఎంత ప్రభువాని నువ్వు వాడుకోవడానికి నేను అర్హుని కాదేమనిపిస్తుంది. ఒక్కసారి
బట్ చాలాసార్లు అనుకుంటాను ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు యూ మై డియర్ లార్డ్. నేను అంత గొప్పని కాదు, కానీ ఎందుకు పనికిరాని నన్ను ఎన్నుకున్నావు. ఈ పల్లెటూరులో చాలా చిరాగ్గా బ్రతికిన జీవితం అనిపిస్తున్నది ఒక్కొక్కసారి. కానీ ప్రభు నన్ను పిలుచుకున్నాడు, ఆయన పరిచర్యలో వాడుకుంటున్నాడు. ఒక పనికిరాని పాత్రను గొప్పడుగా చేశాడు. సో నేను చాలా కృతజ్ఞత కలిగి ఉంటాను. చచ్చిపోయేదాకా ఆయన కోసం బ్రతుకుతాను, అంతే. ఆ తప్ప ఇంకోటి లేదు నా లైఫ్లో. చచ్చిపోయేదాకా నేను ఆయన కోసం బ్రతుకుతా, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తా, ఆయన కోసం ఎవరికైనా ఎదురెళ్తా, ఆయన కోసం ఎక్కడైనా నిలబడి మాట్లాడతా, ఏదైనా చేస్తా ధైర్యంగా చచ్చిపోయేంత వరకు. ఈ ఘటం అయింది. దిస్ ఈజ్ బిలాంగ్స్ టు లార్డ్, ఇంకెవరిది కాదు, నా భార్యది కాదు, నా బిడ్డది కాదు, మా అమ్మా నాన్నలది కాదు. దిస్ ఈజ్ బిలాంగ్స్ టు లార్డ్ ఫస్ట్, అంతే. నెక్స్ట్ ఎవరైనా సరే నా ప్రభువుకి ముందు నా జీవితంలో స్థానం ఉంటుంది, ఆ తర్వాతే ఎవరైనా. అలా నేను ఆయన ప్రేమిస్తున్నాను, అందుకే ఇలా పరిచర్య చేస్తున్నాను. కాబట్టి నాతో పాటు ఈ పరిచర్యలో వాడబడుతున్న పిల్లలందరికీ హృదయపూర్వకంగా, నాతో కష్టపడి నన్ను అర్థం చేసుకున్న పిల్లలందరికీ మనస్ఫూర్తిగా నా శిరస్సు వంచి, నాతో పాటు ఈ ప్రయాసలో పాలు పొందిన నా బిడ్డలందరికీ, నాతో పాటు పరిచర్యలో కష్టపడిన బిడ్డలందరికీ, కష్టపడిన తమ్ముళ్లకు, చెల్లెమ్మలకు, అక్కలకు, అన్నలకు, అన్ని దేశాల్లో ఉన్న వాళ్ళందరికీ శిరస్సు వంచి మీ విజయప్రసాద్ రెడ్డి నమస్కరిస్తున్నాడు. లవ్ యు ఆల్, గాడ్ బ్లెస్ యు ఆల్. అందరి కొరకు నేను మోకరించి ప్రార్థన చేస్తాను. ఇది ఒక్కటే నాకు వచ్చు. నేను అందరి కొరకు మోకరించి ప్రార్థన చేస్తాను. ప్రతి టీం కోసం, అలాగే సహకరించిన బిడ్డల కోసం, దేశ విదేశాల్లో ఉన్న అక్క చెల్లెమ్మల కోసం, అన్నదమ్ముల కోసం, ఈ దేశంలో ఉన్న అక్క చెల్లెమ్మల కోసం, అన్నదమ్ముల కోసం, రాము గారు వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా చాలామంది. ఇందాక ఒక తమ్ముడు వచ్చాడు, లారీ డ్రైవర్ అన్నయ్య అన్నాడు. అసలు చాలా మంచి పిల్లలు, చాలామంది పిల్లలు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందరూ కలిసి పరిచర్య చేశారు, కలిసి కష్టపడ్డారు. ఈ పరిచర్యలో పాలిభాగస్తులైన వారందరి కోసం నేను ఇప్పుడు ప్రార్థిస్తున్నాను. పనిచేసిన బిడ్డలందరి కోసం ప్రార్థిస్తున్నాను. దయచేసి మీరు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ఈ ఫలితం మీ మీద, మీ కుటుంబాల మీద, మీ పిల్లల మీద సదాకాలము నిలిచి ఉండునుగాక. ఈ ఆశీర్వాదం దేవుడు మీకు, మీ పిల్లలకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. నేను మర్చిపోయినా దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. ప్రభువుని బట్టి మీరు చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. కాబట్టి ఈ లైవ్ వీక్షిస్తున్న అందరి కోసం నేను ప్రార్థిస్తున్నాను. లైవ్లో ఉన్న వాళ్ళందరి కోసం కూడా నేను ప్రార్థిస్తున్నాను. దయచేసి అందరూ కూడా ఈ ప్రార్థనలో నాతో ఏకీభవించండి. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, దయగల దేవ, కృపగల ప్రభువా, మీ పవిత్ర నామానికి స్తుతులు, స్తోత్రాలు. నేను ఎంతటి వాడను, నా జీవితమే పాటిది. బలహీనుడను తండ్రి, మీరు మా యందు ఉంటేనే మేము బలవంతులము. నన్ను బలపరచు, మీ యందు మాత్రమే నేను సమస్తము చేయగలను. ఈ 6 రోజులు నాతో కూడా ఉన్నందుకు స్తోత్రం తండ్రి. ఈ 6 రోజులు మా బిడ్డలతో కూడా ఉన్నందుకు స్తోత్రం తండ్రి. ఈ 6 రోజులు ఈ పరిచర్యలో మాతో పాటు ప్రయాసలో ఎంతోమంది వాడబడ్డారు. గృహాలు వదిలొచ్చేశారు, భార్య బిడ్డలను వదిలొచ్చేశారు, కుటుంబాలను మర్చిపోయారు, నిద్ర మర్చిపోయారు, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. ప్రభువా, సెమినార్ మొదటి నుంచి ఇప్పటి వరకు ఈ నూతన సంవత్సరంలో ఒక నూతన కార్యం ఘనంగా చేయాలన్న ఆశతో ఈరోజు 50 మంది రక్షింపబడ్డానికి కారణమయ్యారు. ప్రభువా, ప్రతి ఒక్కరూ మీ పరిచర్యలో, మీ ప్రేమలో వర్ధిల్లుతున్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ నేను ఎవరినైనా మర్చిపోతే దయతో మన్నించండి. నేను మర్చిపోయినా మీరు గుర్తుపెట్టుకుంటారు. ప్రభువా, ఏ బిడ్డలైతే త్యాగధనులుగా, త్యాగపూరితమైన మనస్సుతో ఈ పరిచర్యకు సహకరించారో ప్రతి రూపాయికి మేము లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. ఆ ప్రతి రూపాయి మీ సేవలో వాడుకోండి, మీ సేవలో వినియోగించుకోండి. ఇంకా మాకు అవసరమైనవన్నిటినీ మాకు సమకూర్చి పెట్టండి. మేము మీ మీద విశ్వాసం ఉంచాం, మనుష్యుల మీద కాదు. మీ మీద ఆధారపడ్డ మనుష్యుల మీద కాదు. మీ మీద ఆధారపడి చేస్తున్నటువంటి పరిచర్య ఘనంగా, మీ నామానికి మహిమకరంగా, ఉన్నతంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా జరిగిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభా, సంవత్సరానికి ఒక మారు మేమందరం ఈ విధంగా అనేక ప్రాంతాల నుండి వచ్చి కూడుకుంటున్నాం. ఈ ఆనందం, ఈ సంతోషం వెలకట్టలేనిది. ప్రభా, మాకు సేవకులుగా వచ్చిన జాన్ వెస్లీ అన్నయ్య, అలాగే రాజా గారు, పాల్సన్ గారు, రవికుమార్ అన్న, చెల్లెమ్మ కాంతికళ, విను, ఇంకా ఎవరైతే ఇక్కడ వాక్యం బోధించారో ప్రభా, సేవకులందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నిన్నటి దినాన భారతీయులుగా మేమందరం ఎలా ఉండాలని చక్కటి చర్చా వేదిక. మేము భారతీయులుగా బ్రతకటానికి ఏది అవసరమో అది చర్చిస్తూ ప్రభుత్వాలకు మా విన్నపాలు తెలియజేశాం. ప్రభా, ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మా హక్కుల గురించి అడిగే ప్రభా విధి మాకుంది. పౌలు భక్తుడు కూడా అడిగాడు. ప్రభా, అలా అడగాల్సిన బాధ్యత మాది. మా హక్కుల కోసం మేము అడుగుతున్నాం తండ్రి. వీటిని ఎవరైతే ముష్కరులు వక్రీకరిస్తున్నారో ఆ ముష్కరుల మూడుల హృదయాలు మీరు వెలిగించండి. అజ్ఞానంగా మాట్లాడుతున్న వారి నోరులు మోయించండి. వారికి మీరు జ్ఞానాన్ని నేర్పించండి, వివేకాన్ని నేర్పించండి. నాకు చెల్లెమ్మలను, అన్నదమ్ములను జ్ఞాపకం చేసుకోండి. మీ కృపలో బలపరచండి, భద్రపరచండి. యవనస్తులందరినీ జ్ఞాపకం చేసుకోండి. చాలా కష్టపడ్డారు తండ్రి, మీరు ఎరిగి ఉన్నారు ప్రభా వారి కష్టం. పోస్టర్లు అంటించిన దగ్గర నుంచి ఈరోజు రేపు ప్రభా ఈ పరిచర్య ముగించేంత వరకు
వాళ్ళు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వండి ప్రభా. ఇది డబ్బుతో కొనగలిగేది కాదు, డబ్బుతో ఖర్చు పెట్టినంత మాత్రాన వచ్చేది కూడా కాదు. అది మా మనసులకు సంబంధించింది, మా హృదయాలకు సంబంధించింది మీ పరిచర్య. తండ్రి, ఈ పరిచర్యలో వాడబడిన బిడ్డలందరికీ సమృద్ధి దీవెనలు ఈ సంవత్సరం అంతా అనుగ్రహించండి ప్రభా. ఈ జనవరి నెలలో ప్రభా మేము ఆ పరుగు ప్రారంభిస్తున్నాం. ఇంకా 12 నెలలు దాటితే ఈ సంవత్సరాన్ని దాటగలం. ఈ 12 నెలలు కూడా మీ పిల్లలందరికీ తోడుగా ఉండండి. ఈ 12 నెలలు కూడా మీ పిల్లలను కాపాడండి. వారి బిడ్డలు స్కూల్కి వెళుతున్నప్పుడు, కాలేజీకి వెళుతున్నప్పుడు ప్రభా, ప్రయాణాలలో ఉన్నప్పుడు, ఆటలాడుకుంటున్నప్పుడు ఏ అపాయము సంభవించకుండా కాపాడండి తండ్రి ప్రభా. మా అందరికీ మీ నీడను అనుగ్రహించండి, మీ తోడును అనుగ్రహించండి. మీ బలము, మీ శక్తి మా అందరికీ దయచేయండి. మీ సహాయము, సమాధానము మాకు ప్రసాదించండి. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి తండ్రి. ప్రతి కుమారుడికి, ప్రతి కుమార్తెకు మీరు తోడుగా ఉండండి. మీ యొక్క కృప, కనికరం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమని కన్నీటితో మీ సన్నిధిలో ప్రార్థిస్తున్న బిడ్డలకు తోడుగా ఉండి వారి యొక్క వ్యాధి బాధలలో నుండి మీ బిడ్డలను విడిపించమని, ప్రతి విధమైన శోధనలో నుండి మీ పిల్లలను విడిపించమని, వారి హృదయ వాంఛలు నెరవేర్చమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ విత్తబడిన ప్రతి హస్తాన్ని, విత్తిన ప్రతి హస్తాన్ని దీవించి వారి లెక్కకు విస్తార ఫలము అనుగ్రహించమని ప్రాధేయపడుతూ, దయగల దేవ, అనేక దేశాలలో, అనేక ప్రాంతాలలో ఉండి, లైవ్లో ఉండి ప్రభా, ఈ ప్రార్థనలో నాతో ప్రత్యక్షంగా ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని, మరి ముఖ్యంగా తండ్రి, ఏవైతే ఇక్కడ బాక్స్లో చీటీలు రాసి వేశారో ప్రభా, ఆ చీటీలలో ఉన్న వారి యొక్క హృదయ వాంఛలు, వారి యొక్క మనోవాంఛలు నెరవేర్చండి. న్యాయమైన వారి కోరిక, న్యాయమైన వారి విజ్ఞాపన ధ్వనిని మీరు ఆలకిస్తున్నారని నమ్ముతున్నాను తండ్రి ప్రభువా. ఈ బాక్స్లో ఉన్న ప్రతి చీటీలో ఎవరైతే వారి యొక్క విజ్ఞాపన ధ్వనిని ప్రభా వినిపిస్తున్నారో, మాకు కనబడని ప్రతిదీ మీకు కనబడుతోంది. దయగల దేవ, వారి నిమిత్తమై మొర్రపెడుతున్నాను ప్రభువా. మీ సత్యం ప్రకటించే నోటితో అడుగుతున్నాను తండ్రి. దయతో వారిని, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. మీరు మీ అందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగమని వాగ్దానం చేశారు తండ్రి. ఆ స్థితిలో ఉన్న బిడ్డలందరూ అడుగుతుండగా వారి యొక్క శోధనలో నుండి, బాధలో నుండి, వ్యాధిలో నుండి విడిపించి మీ సేవలో బలమైన పాత్రలుగా వాడుకోండి. ఈ రాత్రి ప్రయాణమై వెళ్ళబోచున్న వారు ఉన్నారు, రేపు వెళ్ళబోయేవారు ఉన్నారు, ఆల్రెడీ ప్రయాణంలో ఉన్నవారు ఉన్నారు. వారందరినీ క్షేమంగా, సురక్షితంగా వారి గృహాలకు చేర్చండి. ప్రతి బిడ్డను మీ దయగల హస్తాలకు అప్పగిస్తున్నాం. ఎత్తబడిన వాక్యం ఈ 6 దినాలు ఏదైతే వారి హృదయాలలో ఉందో 30 60 100 ఫలింపజేయండి తండ్రి. మీ నామ మహిమార్థమై ప్రతి బిడ్డను వాడుకోండి. మీ సేవలో ఇంకా ఉన్నతంగా మమ్మల్ని తీర్చిదిద్దండి ప్రభా. రాజమండ్రిలో తలపెట్టిన మందిర నిర్మాణం, అక్కడ కట్టబోతున్నటువంటి ప్రభా బైబిల్ ఆధ్యాత్మిక పాఠశాల, అక్కడ మేము చేయబోతున్నటువంటి పరిచర్య అనేకులకు దీవెనకరంగా ప్రభా, ఆత్మీయ స్వస్థత కేంద్రంగా అది నిలవడానికి సహాయము దయచేయండి. మీ కృప, కనికరం మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంచండి. ఈ సంవత్సరం అంతా అనేకుల్ని వెలిగించడానికి, అనేకుల్ని సంరక్షించడానికి మీ చిత్తమైతే మాకు సహాయం దయచేయండి. మా సేవలో నాతో పాటుగా వాడబడిన చెల్లెమ్మలు, అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు అందరినీ గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. ఈ విజ్ఞాపన ధ్వని ఆలకించండి, మా ప్రార్థన ఆలకించండి, మీ సహాయమును అనుగ్రహించండి. సర్వకృపానిధియగు మా దేవ, మీ సేవలో మమ్మల్ని అందరినీ నిలువబెట్టుకున్నందుకు, ఈ రాత్రంతా మమ్మల్ని చల్లగా కాపాడబోతున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ, పరిచర్యలో ప్రయాసపడిన ప్రతి బిడ్డను మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ, యేసు నామములో ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అమూల్యమైన కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము ఇక్కడున్న మనకు, పరిచర్యలో వాడబడిన బిడ్డలకు, పరిచర్యకు ఆర్థికంగా అన్ని విషయాల్లో సహకరించినటువంటి అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, అనేక మందిగా పరిచర్యలో వాడబడుతున్నటువంటి ఇక్కడున్న ప్రత్యక్షంగా ఉన్న యవనస్తులకు, యవనస్తురాళ్లకు, టీమ్స్ అన్నింటికీ కూడా ఇప్పుడు ఎల్లప్పుడూ లైవ్లో వీక్షించిన బిడ్డల కుటుంబాలతో సహా సదాకాలము తోడై ఉండి నిత్య జీవం వరకు నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. లవ్ యు ఆల్. థ్యాంక్ యూ.